దేవుని యొక్క మాట వింటున్న నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వాడును పాపము చేయడంట. దేవుని మూలంగా పుట్టినవాడు. హల్లెలూయా. బాగా గమనించండి. గతములో నీ చిన్నతనము నుంచి లేకపోతే 2-3 తరాల నుంచి ఎంతోమంది సేవకులు ప్రసంగాలు వినుండొచ్చు. నువ్వు సూపర్, నువ్వు సూపర్మేనువి. కానీ విని ఏమన్నా మారినావా? మార్పు ఏమన్నా కనబడిందా? అంటే కొద్దిగా డబ్బులు చేతిలోకి రాగానే, లేకపోతే ఏదో ఒక మంచి విల్లు, లేకపోతే ఏదో ఒకటి కాగానే అది మార్పుది కాదు. మీకు చాలాసార్లు చెబుతున్నవాడిని, వాకిటి ముందుకి బిచ్చగాడు వచ్చి అమ్మ అన్నం పెట్టు అని అడిగినాడు. ఇక్కడ ఆకలి అవుతుందమ్మా, కొద్దిగా అన్నం పెట్టాను అడిగాడు. సరే, అతను బిచ్చగాడు కాబట్టి వాకిట్లో ఉన్నాడు తప్ప లోపల రాలేకపోయాడు. ఇంకా అంతలోకి ఆ ఇంటికి వెళ్ళి వ్యక్తి వెళ్ళి అన్నం పెట్టేసింది. సరిపోయి సాలంటగా ఆ వ్యక్తి పెట్టుకుని వెళ్ళిపోయిన కాసేటికి మళ్ళీ సొంత కుమారుడు వచ్చిన, అమ్మ నాకు అన్నం పెట్టని వాకిట్లో వల్ల డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసినాడు. ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టమ్మా, ఆకలి అవుతుందని చెప్పాలని తల్లి ఏం చేస్తుంది, లేచి ఆ కంచము నిండా ప్లేట్ అన్నం పెట్టి తిన్నాను చెప్తుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా విడుచుకొని అడుగుతుంది. ఆ బిచ్చగాడికి సొంత కుమ్మడికి చూడు ఎంత తేడా ఉందో. కానీ పిలిచింది పిలుపు ఒకటే. మళ్ళీ బిచ్చగాడి పిలిచింది అమ్మాని పిలిచినాడు, సొంత కుమ్మడు కానీ అమ్మాయిని పిలిచినాడు. ఇక పిలుపు ఒకటే, కానీ బిచ్చగాడే, సొంత కుమారుడే. ఇక ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడైతే ఎంతగానో దీవించాలన్న ఆశ నిన్ను, నీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని, ఆయన నామము స్తుతింపబడాలని, ఆయన నామము ఆరాధించబడాలని దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ కష్టం వచ్చినప్పుడు అబ్బా కళ్ళమ్మటీలు గారిపోతాయి, ఆ సాగర గేట్లు డాములుగా జరిపోవు. ఇంకా ఎక్కువైతే గేట్లు దిగి కిందలో కొట్టుకొని పోతుంది. ఇక కష్టమూర్తి ఒక్క ఏడుపు, కష్టం రాకపోతే మరొక ఏడుపు. కష్టమూర్తి ఒక ప్రార్థన, కష్టం లేకపోతే స్తోత్రం నాయన భగవంతుడా నీకు వందనాలు, ఆమేన్. నీ ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలి? బాగా గమనించండి. అపవాది చెప్పే కదా, దేవుని రాజ్యం ఉంది భూమి మీద, అపవాది యొక్క రాజ్యము ఉంది. అపవాదికి సంబంధించిన వ్యక్తులు వాడు ప్రతినిధులుగా ఉంటారు. అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ అక్కజల్లు కావచ్చు, నీ ప్రతినిధులు ఎవరైనా సరే నీకు అపవాది ప్రతినిధులుగా ఉంటారు. ఇంకా నువ్వు దేవుని నమ్మిన తర్వాత నువ్వు దేవుని బిడవు కదా, నీ ఇంట్లోనే ఉంటారు దయ్యానికి సంబంధించిన వాళ్ళు. వారిని ఆని చేసుకొని వారిలో ఉండి నిన్ను ఫైట్ చేస్తాడు వాడికి. కానీ నువ్వు ఏం చూసి మారిపోతున్నావు? అందుకే బైబిల్ అంటుంది, నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడన్నా పాపము చేయడని వెరుగుదము, దేవుని మూలంగా పుట్టినవాడును తను భద్రము చేసుకున్న గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. నీకు తెలుసు కదా నీ భార్య గురించి, నీ భర్త గురించి. ఇంకా తెలుసు కానీ ఎందుకు వాళ్ళతో గిల్లుకుంటావు, సమస్య తెచ్చుకుంటావు? ఇంకా తెలుసు కాబట్టి వదిలేయాలి. కానీ కర్తవ్యం జరిగించాలి. వాళ్ళని ఇంకా దృష్టిలో పెట్టుకోవద్దు, ఇంకా నీ మనసులో పెట్టుకోవద్దు, వాళ్ళని వదలాలి. ఇంకా వదిలేసి నీ పని ఏందో భూమి అన్న దేవుడు నీకు అప్పగించిన పనులు, ఆ పనులు కర్తవ్యం జరిగించాలి. దేవుని ఎదుట నిలబడాలి. ఇంకా ప్రభువా నాకు నువ్వు అప్పగించిన బాధ్యతలు నేను జరిగిస్తున్నాను. అది కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే అల్లులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు. కర్తవ్యం జరిగించడమే నీ కర్తవ్యం. ఎలా ఉండాలి? దేవుడి దగ్గర నువ్వు నేర్చుకోవాలి,
అది వాళ్ళకి నేర్పించాలి. నువ్వు దేవుడి దగ్గర నేర్చుకునే ఆ మనసే లేనప్పుడు, ఆ ఆలోచన లేనప్పుడు ఏం నేర్పిస్తావు వాళ్ళకి? నువ్వు కానీ దెయ్యపు చర్చలు నేర్పిస్తావు. ఇంట్లో ఇంకా దెయ్యాలు చాలా వచ్చి ఉంటాయి ఇంట్లో. చెప్పే కదా, ఒక దెయ్యం పోయి 7 దెయ్యాలు సేమ్. ఇంకా ఈ ఇంటి చుట్టూ 100 మంది సేవకులు కూర్చొని ఈ దెయ్యాలు బావు. అందుకే చాలా చోట్ల పిలుతున్న సేవకులను పిలుస్తారు. ఇంకా ఏం చేయను నీలో మార్పు లేనప్పుడు, నీలో ఆ దేవుని కోసం మార్చుకొని ఆ బ్రతుకుని కాళ్ళినప్పుడు ఏం చేయను ఎంతమంది సేవకులు. ఇంకా నీ ఇంట్లో గొడవ ఉంది కాకుండా మళ్ళీ వాళ్ళ తరాలు పెట్టడం ఎవరికి వచ్చిన సేవకులకి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఆయన నాకు టైం ఎక్కువేళ, ఈయన నాకు టైం ఎక్కువేళ. మీ ఇంట్లో గొడవలు ఈ సేవకులకి పెట్టి జుట్లు ముడేసి పంపిస్తావు. ఇంకా వీలుగా ఏంటిది అటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చెబుతామంటే మనం ఏం చెప్పలేము. ఇంకా అరే వాళ్ళు ఏదో పిలుస్తున్నారు, మనం ఇట్లా గొడవ పడటం, ఇట్లా సమస్య పడడం మంచిది కానీ వీళ్ళన్నా ఆ వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళన్నా ఏంటది ఆలోచన చేసి వెళ్ళిపోవాలి. కానీ ఏదో గొడవలు వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా వాళ్ళ పైన దుమ్మెత్తిపోయి పెట్టడం, నిద్రమోపటం, వాళ్ళని నవ్వులు పాలు చేయటం ఏదో ప్రయత్నం. అందుకే వాక్యం యొక్క జ్ఞానం లేని వారి దగ్గరికి పోవటం అనవసరం. ముత్యములు తీసుకెళ్ళి పందుల మధ్యలో వేస్తే ఏమవుతుంది? అవి తొక్కుతాయి. తొక్కింది కాకుండా మనం వినబడి మొఖాన్ని పీకుతాయి. ఏం పీకుతాయి అమ్మా? మన మొఖాన్ని పీకుతాయి. సేమ్ అదే దొరుకుతుంది కదా, అదే దొరుకుతుంది ఇక. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే దుష్టుడు నిన్ను ముట్టకుండా అంటే నీ ప్రయత్నం ఏముండాలి తెలిసిన? జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానము కలిగి నడుచుకోవాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ ఇంట్లో కావచ్చు, నీ హృదయంలో కావచ్చు, నువ్వు ఏ దారి వెళ్తున్నావో ఆ దారిలో దేవునికి మొదటి స్థానం ఇచ్చి ఆయన చిత్తమస్తరంగా అడుగులు ముందుకేయాలి. అప్పుడు ఇటువంటి దయ్యాలకు కానీ దయ్యానికి సంబంధించిన వ్యక్తులకు కానీ చోటు దొరకదు. అప్పుడు దేవుని నామం స్తుతింపబడుతుంది, దేవుని నామం ఘనపరచబడుతుంది, ఇంకా దేవుని నామం ఆరాధించబడుతుంది. ఇంకా హల్లెలూయా. ఆలోచన చేయదు. ఇంకా అప్పుడు నువ్వు ఏంటిది ఎలా ఎదగాలో నీకు అర్థమైంది. ఇంకా ఎలా ఎదగాలో నీకు అర్థమైంది. ఇంకా చెప్పే కదా గతంలో ఒక అమ్మగారి గురించి. అడబడి వస్తాయి ఏంటది వాకిలు వేయడం మర్చిపోయి వచ్చిన కుక్కలు మొత్తం ఇంటి చుట్టూ కూర్చున్నాయి. ఇంకా ఆడడం ఉంటేనే కుక్కలు ఇంటిది ఇంట్లో పోయాయి. ఇంకా గెంటో ఏదో ఎత్తుకొని పోయాయి. ఇంకా అనుకోని రీతికి తనకు తెలివి నేర్పించడానికో లేదా బుద్ధి చెప్పడానికో ఇది ఏదో తెలియదు. కానీ ఆ సమయానికి దేవుడు ఆమెకు మరపు తీసుకొచ్చి తన పనికి మందిరంలో తీసుకొచ్చాడు. ఇంకా ఏమో వాక్యం అంతా ప్రార్థనంతా వాక్యం అంతా అయిపోయి లాస్ట్ ఫైనల్లో అరే నేను ఇంటికి వాక్యం వేసినా లేదా అని చెప్పిన ఆలోచనతో ఉన్నప్పుడు ఇది ఏమో ఏ కుక్కల గురించి దొంగ కుక్కలు అనుకుందో ఆ దొంగ కుక్కలు ఒక కుక్క ఏమనుకుంటుంది, ఈరోజు మన యజమానురాలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎన్నోసార్లు గిన్నె గ్లాసు గంట అన్నీ ఎత్తుకొని పోయినాం. కానీ ఇప్పుడు మన యజమానురాలు ఏంటి లేదు కాబట్టి మనం దొంగతనం చేయకూడదు. మనల్ని నమ్మి ఏం చేసింది, వాకిలు తీసి అప్పగించిపోయింది. నువ్వు బావద్దు, నేను బాను, మనం నమ్మిపోయింది. అందుకే నేను ఇప్పటి నుంచి మారు మనసు పొందుతున్నా అని అంటే కుక్కల్లో పెద్ద దొంగ కుక్క మాట ఇది. ఇంకా మారు మనసు పొందామని చెప్పేసి అనుకునే అంటే దేవుడు వాటికి సమయం ఇచ్చినేమో. లాస్ట్కి ఏమో ఎప్పటి నుంచో దొంగ కుక్క వాళ్ళ మొగుడు చెబుతుంది, వాళ్ళ పిల్లలు చెబుతుంది, ఆ కుక్కలు ఉన్నప్పుడు చెబుతుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. కానీ నోరు లేదు కాబట్టి ఈ తిట్టట్ల మమ్మల్ని దొంగలు అంటావా, మమ్మల్ని అట్ట అంటావా, మీ ఆయన చెబుతావా, మీ పిల్లలు చెబుతావా అని తిట్టట్లే, నోరు లేదు కాబట్టి. కానీ ఒకరోజు అనుకోనీతిగా ఆ వాకిలీటి మర్చిపోవటం వల్ల ఏం జరిగిందంటే, అరే మన యజమానురాలు మనం నమ్మి మనకి ఇల్లు అప్పగించిపోయిందని చెప్పండి కొన్ని పాపం ఈ కుక్కలు అనుకొని, నేను ఈ రోజు నుంచి మారు మనసు పొందుతున్నా, నేను ఇంక దొంగతనము చేయను, ఇంకా మీరు చేయొద్దు అబ్బాయి, నేను చేయను, మీ చేత ఏంటది మిమ్మల్ని చేయను. ఇంకా జాగ్రత్త, ఈరోజు మన యజమానుల చేత మంచి పేరు తెచ్చుకున్నాం, మనం బతుకుని మార్చుకుందాం, ఎంతకాలం తిట్టుబడదాం, ఎంతకాలం దూచిపబడదాం అని ఈ కుక్కలు ఆ యజమానుడైన ఏంటది నాయకుడైన వాడు ఆ మాటకి
ఆలోచన చేసి మారు మనసు పొంది వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఇందులోకి ఏమో ప్రార్థన చేయడానికి వాకిలి, బయట వాకిలి, కాంపౌండ్ వాకిలి తీసింది, ఇంట్లో వాకిలి తీసి పెట్టింది, ఏమొచ్చేసింది. ఆ పక్క చూస్తే ఒక ఏంటిది హాఫ్ కింట ఏంటిది బియ్యం మూటప్పు తీసి పెట్టింది. అక్కడ చూస్తేమో ఏదో ఏట మోసం ఏంటిది ఆవిగలు పెట్టి ఆడబెట్టింది. ఇక అన్ని కిందే ఉన్నాయి, కుక్కల కందే తీర్లు ఉన్నాయి. కానీ ఈ కుక్కలకు బాగా వాసన వస్తుంది ఆవిగలికి పెట్టినట్టుగా బియ్యం అన్నీ. కానీ నేను బాను, మిమ్మల్ని బానేను, నేను ఈరోజు మారుమనసు పొందుతున్నా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నీకు చెబుతున్నానంటే, బైబిల్లో ఒక మాట రాయబడింది చూడండి, ప్రకటనలో 22వ అధ్యాయము 22వ అధ్యాయం ప్రకటన చూడండి 21 లేకపోతే 15వ వచనం కాంచి చూడండి. ఇక 15వ వచనం కాంచి, కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపటనుదురు సంగమం కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. హల్లెలూయా. చూడు, ఇక్కడ కుక్కలు అన్నాడు కదా. ఎవరమ్మా? కుక్కలను అంటే అంటే అర్థం ఏంటిది? కుక్కలను అంటే కుక్కలు పరలోకం అవుతాయా? ఎవరు మన కుక్కలంటే? ఎవరమ్మా? ఎవరయ్యా కుక్కలంటే? హలో, మెలుకులో ఉన్నారా? మేము రేయింబుగులు ఏంటిది, మేము మా ప్రార్థనలు పెట్టుకుంటూ కుటుంబంలో పెట్టి మా కాళ్ళు అక్కడ మేముంటే మాకు నిద్ర రావటమే, మీకు నిద్ర వస్తుంది. ఇక సరే, కుక్కలు అంటే అర్థం ఏంటిది? ఒక్కసారి దేవుడి గురించి నీకు మంచిగా అర్థమైన తర్వాత, దేవుణ్ణి పక్కకి పెట్టిన తర్వాత, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా దేవుడి గురించి నీకు అర్థమైన, దేవుని కోసం బ్రతికే మనసు లేనప్పుడు ఆ వ్యక్తిని కుక్కతో సమానంగా కట్టాడు దేవుడికి. అది పురుషుడు కానీ స్త్రీ కానీ, దేవుడి గురించి నీకు అర్థమైన తర్వాత, అందుకే బైబిల్లో కుక్క ఏంటిది వాంతికి తిరిగినట్టుగా, ఏంటిది వాంతి చేసిన దాన్ని మళ్ళీ తిరిగి ఏంటిది తినడానికి ప్రయత్నం చేసినట్టుగా. ఒక్కసారి మనము దేవుడి గురించి తెలియనప్పుడు లోకములో పశువులాగా మృగాల్లాగా ప్రవర్తించిన మన బ్రతుకుని యేసుక్రీస్తు మనం మనుషులమని మనము గ్రహింపుకు తీసుకొచ్చి ఆయన రక్తంలో మనం కడిగి ఆయన రూపులోకి మార్చిన తర్వాత మళ్ళీ ఆ కుక్క స్వభావంకి ఎనికిరుడు. అటువంటి యొక్క పరిస్థితి గురించి వారిని గురించి దేవుడు కుక్కలతో పోల్చినాడు ఆయనకు. కాబట్టి అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడున్న పాపము చేయడం. పాపము ఏంటిది చేయవాడంట? ఏమైతుంది? ఇంకా పాపం చేయవాడు కుక్కతో సమానంగా మించుతున్నాడు దేవుడు. ఇంకా దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రం చేసుకుని కనుక దుష్టుని వాడిని ముట్టడు. ఇంకా దుష్టుడిని ముట్టము ఎందుకు ముడుతున్నాడు? నీ మీద ఎందుకు జరుగుతుంది దాడి? వాక్యం వింటున్నావు, వాక్యము విని జరిగించి ఆ వాక్యము సరంగా నిలబడకపోవటం వలన దుష్టుని ముడుతున్నాడు నిన్ను. నీకు భద్రత లేదు. అటువంటి భద్రతను ఏంటిది నువ్వు కలిగి ఉండాలి. ఎక్కడ ఉంటుంది భద్రత నీకు? సంఘానికి క్రమంగా ఉన్నప్పుడు, కాపరికి విధత కలిగి ఉన్నప్పుడు, దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుడిని ఉంచిన చోట ఉన్నప్పుడు భద్రత ఉంటుంది. ఇక సంఘము నీ కోసం దివరాత్రులు ప్రార్థన చేస్తుంటుంది. సంఘము దివరాత్రులు నీ కోసం ప్రార్థన. సంఘము యొక్క ప్రార్థన నీకు ఫలించాలంటే సంఘం యొక్క ప్రార్థనలో నువ్వు భద్రతగా ఏంటిది ఉండటానికి వీలవుతుంది. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఆ క్రమశిక్షణ నడుస్తావో, ఆ ప్రార్థన ద్వారా నువ్వు బలపరచబడుతుంటావు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆ ప్రార్థన ద్వారా నిన్ను కప్పుతాడు దేవుడు. లేదా సంఘం నిన్ను ఆ ప్రార్థన ద్వారా నిన్ను కప్పుతుంది. ఇంకా కప్పుతున్నప్పుడు దుష్టుడు నిన్ను ముట్టడానికి వీలుపడదు. ఇంకా దుష్టుడు నిన్ను ముడుతున్నాడంటే సంఘములో క్రమశిక్షణలోకి నువ్వు రాలేదు. దేవుని యొక్క ఇటది సేవకుడికి మాటకి విధి తెలియదు. ఇంకా అదే కాదు, దేవుని ఎదుట వాక్యమసారంగా జీవిస్తూ
నేను ఈ పొరపాటు కలిగి ఉన్నాను, ఈ పొరపాటుకు సోటి ఇవ్వటం వలన నా జీవితంలో అగాధంలో పడుతున్నాను అని ఎవరైనా సరే దాన్ని గ్రహించి ఆ ప్రకారంగా సరి చేసుకుని దేవుడితో కలిసి నడవడానికి ఎప్పుడైతే ఇష్టపడతారో, దేవుడు మళ్ళీ మొదటగా నిన్ను వెన్ను తట్టి బలపరిచి నువ్వు పడిపోయిన దానికంటే అంతకంటే 2 రెట్లు బలం పెంచి నిన్ను ఆయనతో నడిపించడానికి చేయబట్టుకుని నడిపిస్తాడు ఆయన. ఇంకా హల్లెలూయా. కాబట్టి గమనించాల్సిన విషయము జాగ్రత్తగా ఉంచాలి. ఇంకా అందుకే నీ ప్రార్థన ఎలా ఉంది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఉదయకాలము, సాయంత్రకాలము నీ ప్రార్థన ఎలా ఉంది? ఉదయకాలము, సాయంత్రకాలము ఎంత నువ్వు ప్రార్థనలో దేవుని దగ్గర గడుపుతున్నావు? ఉదయకాలం లేచి నీ కుటుంబం కోసం, నీ కోసము ప్రార్థన చేయాలి. నీకు చిన్న ఉదరికం చెబుతాను. ఒక కంపెనీలో ఒక అతను జాబు చేస్తూ ఉన్నాడు. ఆ కంపెనీలో దాదాపు 5,000 మంది జాబు చేస్తున్నారు. ఆ 5,000 మందిలో ఒక వ్యక్తి మాత్రమే క్రైస్తవుడు. తన జాబ్లో జాయిన్ అయిన కాంచి తిరిగి దాదాపు 20-30 సంవత్సరాల దాకా ఒక్క రోజుగా నాగలేదంట అతనికి. అంటే ఆపర్చునిటీ పెట్టలేదంట ఇంకా జాబ్కి వెళ్ళకుండా. అట్లా ప్రార్థన అట్లా తన పని జరిగిస్తున్న టైంలో ఒక రోజున ప్రతి ఉదయకాలము లేచి ఆయన 3ంటికి లేచి ప్రార్థనలు కూర్చునేవాడంట. ఇంకా ప్రార్థన భయములు అట్లా దాదాపు 4:30 దాకా ప్రార్థనలు గడిపి అతను తన బ్రష్ చేసి తిరిగి తన పనులను చూసుకొని తిరిగి 5ంటికి తను డ్యూటీకి బయలుదేరి ఉంటా. ఆడికి వేయడానికి కరెక్ట్గా 9:15 అంట ఆయన డ్యూటీ వేయడానికి. ఇంకా ఒకరోజు నేను ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దని చెప్పిన అంట దేవుడు. ప్రభువా, నేను 30 సంవత్సరాల నుంచి వెళుతున్నాను, నాకు నువ్వు ఇచ్చిన జాబ్ అది, నాకు నువ్వు ఇచ్చిన కంపెనీ అది. ఇక ఇప్పటి వరకు ఆ కంపెనీలో నాకు ఎటువంటి అవమానం లేదు. ఆ కంపెనీలో అందరిలో నాకే మంచి ప్రాముఖ్యత వచ్చింది. ఇక అది నిన్ను బట్టి నాకు జరిగింది అని ఈ రీతిలో తను దేవుడితో ప్రార్థన మాట్లాడుతున్నాడు. లేదు నా కుమారుడా, ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దు, ఈరోజు నాతో నువ్వు గడుపు, నువ్వు నా ఎదుటి నిలబడు అని దేవుడు చెబుతుంటాడు. కానీ మళ్ళీ చెబుతున్నట్టు తను, ప్రభువా, నిన్ను పెట్టే ఆ కంపెనీ అంతట్లో నాకు బోనస్ వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది, నా జీతం పెరిగింది. ఇప్పుడు నేను నాగ పెడితే అంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తే వాళ్ళతో పాటు నాగాన సమానమైంది కదా, నీ నామం అవమానపరచబడిద్దేమో కదా అంటే, లేదు నా కుమారుడా, ఈరోజు నువ్వు డ్యూటీకి పోవద్దని చెప్పాడు దేవుడు ప్రార్థన, తన ఉదయకాలం ప్రార్థనలో. సరే ప్రభా, నీ ఇష్టం అని ఆగినాడు. ఇంకా తిరిగి ఆ రోజు అంతా అయిపోయింది. ఉదయకాలం మళ్ళీ ప్రార్థనలో కూర్చొని పనంతా అయిపోయిన టైంకి పేపర్ చూసుకుందామని వెళ్ళాడంట. ఇంకా పేపర్ చూసుకుని వెళ్తే ఆ పేపర్లో వాళ్ళ కంపెనీ గురించి రాసిందంట. ఇంకా విమానం పోతూ దాదాపు 30 అంతస్తుల బిల్డింగ్ని పోయి ఢీకుందంట విమానం. అందులో జాబ్ చేసే ప్రతి వారు చనిపోయినట్టగా, ఈ ఒక్క మిగలేరంటగా. అది ఈయన పోన్ రోజే, అది మధ్యాహ్నం దగ్గర జరిగిందంటగా. ప్రభువా, నీకు వందనాలయ్యా, నన్ను కాపాడేందుకు నీకు వందనాలు, నన్ను సంరక్షించేందుకు నీకు వందనాలు ప్రభువా. చూడండి, ఉదయకాలం ప్రార్థన ఏం జరిగింది? నీ ప్రాణాన్ని కాపాడింది. ఆలోచించండి. ఇలాగని ఒకరోజు ఒక ఆమె నైట్ పండుకొని నిద్రపోతుందంట. ఇంకా నిద్రపోతుంటే ఆ నిద్రలో ఆమె కల్లో కనబడుతుందంట ఒక దురాత్మ. తన ఎదురొచ్చి నిలబడి, తన మంచానికి ఎదురు నిలబడి, హాయిగా పండుకో, మంచిగా వండుకో, అలసిపోయినావు, సొలసిపోయినావు, ఎంతో విసుకుపోయినావు, హాయిగా పండుకో, లేకు అని చెబుతుందంట దురాత్మ. తలాపు దగ్గర యేసు ప్రభు వచ్చి, నా కుమార్తె, నీకు అపాయం పొంచి ఉంది, లేచి ప్రార్థన చేసుకోమ్మా అని చెబుతున్నాడంట దేవుడు. కానీ ఆ పక్క దురాత్మ కళ దగ్గర ఉన్న, మంచం కాళ్ళ దగ్గర ఉన్న, అలసిపోయినావు, సొలసిపోయినావు, ఎంతో అలసిపోయినావు, హాయిగా పండుకో అంటుందట దురాత్మ. కానీ తలాపు నుండి, నా కుమార్తె,
ప్రాణ అపాయం నీకు పొంచి ఉంది అని చెబుతూ ఆయన ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి దుఃఖిస్తున్నాడంట. ఇంకా ఆ కళ్ళం నీళ్ళు వచ్చి ఆ ముఖం మీద పడ్డాయంట. ఇంకా చూసుకుంటే ఎవరి నీళ్ళు అని చూస్తే యేసు ప్రభు కనబడ్డాడంట. నా కుమార్తె లేచి నా ఎదుటను ప్రార్థనలు ఏకీభించు అని. ఇంకా ఎప్పుడైతే దేవుడు చెప్పిన యొక్క మాట ప్రకారంగా లేస్తున్నప్పుడు మళ్ళీ దురాత్మ అంట, లేదు నిన్నంత అలసిపోయినావు, ఇప్పుడు ఎందుకు లేస్తున్నావు, పండుకో, నువ్వు అలసిపోయినావు, చాలా కష్టపడ్డావు. అది ఏం చేస్తంటే మనం చేసిన ఇంత దాన్ని ఇంత చూపిస్తూ బోధలను పెట్టి చూపించి మనం లేవనీయకుండా చేస్తాయి. ఎందుకు? మన ఇంటిని లేకపోతే మన ఇంట్లోకి సంబంధించిన వారందరినీ అపవాది వాడు స్వాధీనం తీసుకోవడానికి ప్రార్థన చేయనివ్వదు. ఇంకా అపాయంలోకి మనం నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా వాడు పనేదే లేచిన కాంచి అంతలోకి యేసుప్రభు తన తలాపున కన్నీళ్ళతో ఉన్న యేసుప్రభుని చూసి ఆమె ఇదిలించుకొని ఆమె తన మంచం దిగి మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసిందంట. ఇంకా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ యేసుప్రభువా నువ్వు నా కోసం కన్నీరు కరుస్తున్నావు, కారణం మీద నాకు తెలియట్లేదు, నీ కాపుదల, నీ సంరక్షణ నాకు, నా కుటుంబానికి, నువ్వు నాకు ఇచ్చిన సమస్తానికి నీ కంచి వేత్తండి. ఎటువంటి అపాయంలో నేను నా కుటుంబం వెళ్లకుండా సహాయం చేయి యేసు ప్రభువా. ఈ యొక్క దురాత్మకు కానీ దానికి ఎందుకు అవకాశం వచ్చిందో, అటువంటి దానికి ఉన్న అవకాశాలు ఏమవుతున్నాయో అటువంటి అన్నిటి నుంచి నేను పశ్చాత్తపడుతున్నా. నా బిడ్డల ఎడల, నా భర్త ఎడల, నా ఎడల ఇటువంటి పాపమని దానికి చోటుందేమో, క్షమించు ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని క్షమించు ప్రభువా. దాన్ని ఆధారం చేసుకుని వచ్చి నా మీద దాడి చేస్తుంది, నా కుటుంబం దాడి చేస్తుందేమో అని చెప్పని ప్రార్థన చేస్తూ తన ప్రార్థన గంట పైన అయిపోయింది. ఇంతలోకి చూస్తే దురాత్మ తన దగ్గర లేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది? తన కుటుంబాన్ని ఏంటిది బలిగా తీసుకోవడం ఏంటిది, ఆ దురాత్మ పక్కింట్లోకి వెళ్ళిపోయింది. అది పక్కింట్లోకి వెళ్ళిపోయి తిరిగి ఏంటిది మధ్యాహ్నం అప్పుడు ఏమో వాళ్ళందరూ కుటుంబంలో ఏదో ఆ యొక్క ఉదయకాలం ఏదో మాట్లాడుకున్నట్ట పొలం పోయిన కాడ ఆ కోపలు ఒకరికొకరు కోపలు పెట్టుకొని ఆ పని చేసే కాడ నువ్వెందుకు అలా చేస్తున్నావు అని చెప్పి భర్త అంటే నేనేం చేసినా అని భార్య అంటే అక్కడ ఇద్దరు గొడవబడి సాగు కొట్టుకొని లాస్ట్కి భార్యను చంపేసినట్టు ఆయన. ఈ ఇంట్లో జరగాల్సిన అపాయము పక్కింట్లోకి జరిగింది. చూడండి, ఉదయకాలం ప్రార్థన, సాయంత్రకాలం ప్రార్థన, నీ ఇంటికి ప్రాణ నష్టం రాకుండా దేవుని కాపుదల ఉంటుంది. ప్రార్థనలు లేకపోబట్టే కదా నీ కుమార్తె లేకపోతే నీ కుమారుడు దొంగలుగా, వ్యభిచారులుగా, మోసగాలుగా, లంచగుండ్లుగా, దెయ్యానికి ప్రతినిధులుగా మారిపోయారు కదా. నీకున్న నీ కుటుంబం గుండా ఎవరైనా మేలు పొందుకున్నారా? ఎవరైనా దీవించబడ్డారా? ఎవరైనా ఏంటిది ఆ చెడులోంచి బయటకు వచ్చారా? నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా ఎవరైనా మేలు పొందుకున్నారా? నీ గుండా, నీ కుటుంబం గుండా చుట్టూన్న సమాజం దుఃఖంతో మిగిలిపోయింది. వాళ్ళ ఏడుపులు నీకు తగులుతున్నాయి కదా. నీ యొక్క పరిస్థితులు వాళ్ళకి గాయంగా మారటం వలన, నీ మాటలు, నీ ప్రవర్తన, మనుషుల ఏడుపులు ఏమైతుంది? చాలా భయంకరం. మనుషుల ఏడుపులకి దానికి చేతబడి కంటే బలమైన అయ్యి వాటిలోంచి నువ్వు బయటలో అంటే అసంభవం. అందుకే ఏమన్నాడు దేవుడు? నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎందుకంటే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకపోతే వారి యొక్క వేడుపులు కోపంగా మారి అది నిమినికి విద్ధముగా ప్రకటన చేస్తాయి. ఇంకా విద్ధముగా వస్తారు నిమినికి. నువ్వు తప్పించుకోలే, వీలైతే సరసాలోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని చెప్పి యేసు ప్రభు చెప్పడం జరిగింది. ఇక్కడ అందుకే దేవుని మూలంగా పుట్టిన వాడును పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిని ఏం చేస్తాడంట? తన భద్రము చేసుకుంటున్నావా? నువ్వు భద్రంగా ఉంటూ నీ కుటుంబాన్ని భద్రం చేసుకుంటున్నావా? హల్లెలూయా. ఇలా ఉదయకాలంలో రాత్రి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వచ్చాక 12 గంట అయింది అనుకుంటాను. 12:30 అయిందా? 12:30 అయింది. ఇంకా రాగానే ఏమంటే నిద్ర వస్తుందా? రాదు.
ఇంకా మళ్ళీ అది నిద్రరాడానికి కొట్టుకొని మళ్ళీ ఇంకా 1 గంట లేకపోతే ఒక నువ్వు 2 అయితే పడుకున్నాక నాకు ఒకటేమో అయింది అనుకుంటాను. ఇంకా ఏదో ఆలోచన చేస్తున్నాను, మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా నిద్రపోయినాక ఇదంతటికి ఏం చెబుతున్నా అంటే, ఇంకా ఉదయం లేచిన కాంచి వాక్యం సిద్ధపడాలి. మళ్ళీ 5ంటికి వచ్చి లైవ్లోకి వచ్చినాను. ఇంకా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈరోజు ఏం వాక్యం చెప్పాలి ప్రభు అని ఆలోచన చేస్తా ఉన్నాను. ఇంకా దేవుడు నాతో చెబుతున్న మాట, సంతమానుడి గురించి మాట్లాడాడు దేవుడు. ఇంకా సేవ ఆరంభించాను. ఇంకా గతంలో ఆరంభించాను అయ్యా, ఇబ్బంది పడ్డాను, కళ్ళం నీళ్ళతో వచ్చినాను అని చాలా వేదంతో దేవుడితో మాట్లాడుతున్నాను. పని ఆరంభించమని ఎక్కినాం. ఆ పనికి ఎవరిని పంపించాలి, ఏం కథ అంటే నా కుమార్తెని పంపించమని అడిగినాం. ఇవన్నీ ఆల్రెడీ గతంలో ఓపిక అయిపోయింది ప్రభా, అలసిపోయి ఉన్నాను ఈ విషయాలలో. నాకు చెప్పడం చేతగట్లు అర్థం కావట్లేదు, లేకపోతే వాళ్ళ వింటం పెడసోబిట్టి అర్థం కావట్లేదు. చాలా పరిస్థితి వేరే ఉందని చెప్పంటే లేదు చెప్పింది చేయని అని చెప్పిన తర్వాత అది రేపు వచ్చే వారమే స్టార్ట్ చేయమన్నాడు. ఇంకా సరే నీ ఇష్టం ప్రభా అని చెప్పాను, దేవుడికి చెప్పాను. ఇంకా ఈ దేవుడు చెబుతున్న ఈ మాటలు పడిపోయి ఇంకా ఏదైతే ఉందో ఆ ప్రాంతం, ఆ సంఘం గురించి, ఆ ప్రాంతం ఈ మాట చెప్పినాక ఆ ప్రాంతం గురించి దేవుడు మొత్తం చెప్తున్నాడు. ఒక్కొక్క ఇంటి గురించి, ఆ ప్రాంతంలో వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా తిరిగి అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని అవన్నీ గురించి దాదాపు ఒక గంట సేపు అట్లా మొత్తం మాట్లాడుతుందట. హృదయంలో పలకమైన అవన్నీ రాసుకుని భద్రం చేసుకున్నట్టుగా గుర్తుగా ఉంచేసినాడు దేవుడు. ఇంకా సరే నా వంతు ఎత్తు ప్రభు నేను చేస్తాను, నువ్వు సఫలం చేయి ఈ విషయాలలో. నా వంతు ఎత్తు నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా కానీ మళ్ళీ ఈ సమస్య నేను ఎదుర్కోకూడదు, ఇంకా ఈ సమస్య నాకు ముందుకు మళ్ళీ రాకూడదు అని చెప్పండి. ఎందుకు ఈ విషయం అంటే, మొన్నటి రోజున మరి ఆదివారం ఆల్ నైట్ ప్రార్థనప్పుడు, ఆదివారం అనుకుంటాను. ఇంకా ఆదివారం రోజున నేను చిలుకూరుపేట పోతున్నాను. ఇంకా మన సంఘస్థులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ బస్సు లేట్ అయిపోయింది వాళ్ళకి. వీళ్ళు ఇంకా బస్సు దిగి 4 ఏమైంది, నడుచుకుంటూ పోతున్నారు. చూసిన కళ్ళతో చూసినాం, ఆ ఎనోష చూసినాడు. ఇక్కడ చూసి డాడీ మనోళ్ళు అని చెప్పాను. ఎవరు అని చెప్పండి, చూస్తే అక్కలు సంతమాన అక్కలు అని చెప్పాను. సరే ఆ కారపోయి అని చెప్పేసి ఎట్లా మన అదే రూట్లో వెళ్తున్నాం, ఎక్కించుకొని పోదామని ఎక్కించుకోను. ఇంకా వాళ్ళ సమస్య చెబుతున్నారు. ఇంకా కానీ అప్పుడు ఏం రాలేదు నాకు ఆలోచన. ఇంకా సరే నమ్మకం ఉంటే వాళ్ళు వస్తారు, విశ్వాసం ఉంటే వాళ్ళే వస్తారులే, వాళ్ళ ఇష్టం, నా వంతు నేను చేయాల్సింది చేస్తానని చెప్పని ఇట్లా అనుకుంటున్నాను. తిరిగి ఉదయకాలంలోనే ఆ యొక్క దేవుడు ఆ యొక్క వాటిని మర్చిపోయినా గుర్తు చేసి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలంటే కష్టమవుతుంది, అక్కడ సంఘం ఏర్పాటు చేయమనికి. అక్కడ నేను ఎవరింట్లో పెట్ట నాకు తెలియట్లేదయ్యా, వారు ఎవరైతే దానికి మా ఇంట్లో లేకపోతే మా స్థలంలో అంటేనే నేను ఏర్పాటు చేస్తాను, లేకపోతే లేదని చెప్పి. కానీ ఆ ప్రాంతం గురించి నేను మళ్ళీ దుఃఖపట్టడం నా చేత కాదని చెప్పాను. ఇంకా పని ఆరంభించమన్నాడు. ఇంకా అక్కడి నుంచి రావటం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ప్రాంతం అంతా, ఆ ఊరంతా, గ్రామంతా నా వైపుకు నేను తిప్పుకుంటున్నాను. ఇంకా ఆ మాట ఎప్పుడైతే అన్నాడో ఇంకా ఎక్కలేని ఆనందం వచ్చేసింది. ఇంకా అంటే ఆ ఊరి కోసం 2 సార్లు కన్నీరు గార్చాను. ఇంకా కానీ ఏ గ్రామం కోసం అట్లా నేను కన్నీరు కరచలేదు. నా లైఫ్లో అట్లా రాలేదు. ఇక అటువంటి పరిస్థితి నేను ఎదుర్కోలేదు. ఇంకా నా వల్ల కాదని చెప్పిన దేవుడికి, నా వల్ల కాదని చెప్పినాను. ఇంకా చెబితే ఈ మాట చెప్పినాను. ఇంకా చెప్పిన లాస్ట్కి ఏమన్నాడంటే, నేను మౌనంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా నా వైపు తిప్పుకుంటున్నాను. ఇంకా అక్కడ ఉన్నారుగా అని చెప్పంటే చెప్పింది చేయమన్నాడు. ఇంకా వాళ్ళ గురించి చెప్పలేదు, కానీ నాకేమంటున్నాడు, చెప్పింది చేయమన్నాడు. ఇంకా హల్లెలూయా. చూడండి, ఇంకా ప్రాంతం ఇక్కడ సేవకులను సిద్ధపరిచి నమ్మకంగా ఉన్న వారిని పంపించమన్నాడు. ఇంకా ఇంకొక మాట చెబుతున్నాను. ఇంకా మరి వాక్యం చెప్పడం తెలియదు, ప్రార్థన చేయటం తెలియదు నాకు. దేవుడు పిలుచుకున్నాడు, ఆయన రక్షించి నన్ను పని అప్పగించాడు. ఇంకా ఎటువంటి మంచితనము నాలో లేదు, అది నాకు తెలుసు. బయట వాళ్ళకి మంచిగానే ఉన్నాను, ఎటువంటి మంచితనం లేని నన్ను పిలుచుకున్నాడు. ఇంకా పరలోకం యొక్క విలువలు ఆయన అప్పగించిన పనుల యొక్క
బాధ్యతలో ఉన్న విలువలు ఎప్పుడు అర్థమైంది? ఒక్కొక్క వ్యక్తి రక్షించబడుతుంటే, ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఆకర్షించుకొని రక్షణకు నడిపిస్తుంటే, ఆ వ్యక్తులు దేవుడి సన్నిధిలోకి వచ్చి నమ్మకంగా నడుస్తున్నప్పుడు, తిరిగి వాళ్ళ కుటుంబంలో ఎదురెత్తిన వాళ్ళకి సమస్యలు పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు, అప్పుడు నాకు అర్థమైంది ఆయన అప్పగించిన బాధ్యతలు, అప్పగించిన పనులు. అప్పటి నుంచి ఒక్కొక్క వ్యక్తి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టినాను. ఇక సంఘం కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టినాను. దేవుడు నాకు అప్పగించిన వాటి అన్నిట్లో నేను అర్థం కాని వాటి కోసం ప్రార్థించు, నాకు ఇది అర్థం కావట్లేదని ప్రార్థించినాను. ఇంకా ప్రార్థించిన ప్రతి దానికి దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ఇంకా ఎక్కడుంది చర్చి? మొట్టమొదటిగా సంఘం ఎడుంది? చెట్టు కింద ఉంది. చెట్టు కింద ఉన్న సంఘం ఎక్కడికి వచ్చిందంటే ఎంత ప్రయాస. ఇది చెప్పే కదా, ఎన్నోసార్లు చెప్పాను, దీన్ని చిన్న బొంబాయి అంటారు దీన్ని. ఇంకా బొంబాయిలో ఇలాంటి మనుషులు ఉండలేదు, కానీ నడిగడ్లో అంత భయంకరమైన వ్యక్తులు ఉన్నారు. ఇంకా ఒక వ్యక్తి మంచిగా ఉంటూ ఓర్చుకోలేరు. ఒక వ్యక్తి మంచిగా నీటికి కనబడితే చాలు, ఆ మనిషి ఏదో ఒక రీతికి మట్టి మాలెం పుద్దామని అన్ని రకాలతో ఉంటారన్నమాట. ఎన్నో పరిస్థితులు అటువంటి యొక్క పరిస్థితుల్లోంచి నిలబడడానికి ఇది మానవ రీతిగా అయితే నా వల్ల కాని పనిదిక. మానవ రీతిది చాలా కోపం నాకు కానీ చిన్నప్పుడు, మస్తు కోపం. అటువంటి కోపంతో ఉన్న నన్ను తన పనులు అప్పగించి ఇదంతా ఓర్చుకుంటే ఉంటుంది, జాగ్రత్తగా మాట్లాడితే ఉంటుంది, నీ మాటలో తేడాబడితే ఉన్నది పోయిద్ది అని ఇవన్నీ ఒక్కొక్కటి దేవుడు చెబుతూ నేర్పిస్తూ, ఆయన నేర్పించిన యొక్క విధానం నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇదంతా ముందుకు నడుస్తూ వస్తుంది. ఇక పిలిచింది ఆయన్ని, పనులు అప్పగించింది ఆయన్ని, ఆ పని దగ్గరకు నిరూపించుకుంది ఆయన్ని, బలపరిచింది ఆయన్ని, వాడుకుంటుంది ఆయన్ని, బలం ఇచ్చింది ఆయన్ని, జ్ఞానం ఇచ్చింది ఆయన్ని, మాట్లాడుకుంటుంది ఆయన్ని. ఇందులో నాదేమి ఏమైనా ఉందా? నీదేమైనా ఉందా? ఇక్కడ ఎవరిదేమి లేదు. ఇంకా గతంలో కొంతమంది కళ్ళు వస్తున్నాయి, అన్నా అట్లాగా పోతుంది, ఇట్లాగా పోతుంది, ఇట్లా ఏమి కాదు. సంఘం ఆయనది. నాకంటే ముందు ఎంతోమంది ఇక్కడ వచ్చినారు, ఒక్కరు నిలవలేకపోయినారు. చాలామంది మంచి జ్ఞానంలో వచ్చినారు, మంచి గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పేవాళ్ళు వచ్చినారు, నిలవలేకపోయినారు. ఇక్కడ గతంలో ఒక ఆయన ఈ ప్రాంతానికి వచ్చి దేవుని సువార్త అందించి మంచిగా చాలామంది ఏంటంటే దేవుడు తిప్పిన వ్యక్తి, తీరా చూస్తే ఆయన తన భార్య వల్ల తన సేవ ఆగిపోయింది. ఇక నేను సేవలోకి వచ్చిన తర్వాత అతను వచ్చాడు, ఏదో పని మీద వచ్చాడు, ఇక్కడ బంధువులు ఉండరు కాబట్టి పిలిచి అడిగినా నీ సేవ ఎలా ఉందంటే జాబు చేసుకుంటున్నాడు. ఇక్కడ అట్లా ఎంతోమంది. నేను కొత్తగా సేవకు వచ్చిన టైంలో తిరిగి కాలంలో ఒక ఆయన మంచి వాక్యం చెబుతున్నాడు, అద్భుతంగా చెబుతున్న వాక్యం, అర్థమేలాగా చెబుతున్నాడు. ఇంకా ఆయన చెప్పిన వాక్యం ద్వారా ఎన్నోసార్లు నేను బలపరచబడ్డాను. కానీ తీరా చూస్తే ఆయన సేవ ఆగిపోయింది. తిరిగి మరొక సేవకుడికి ప్రాంతానికి వస్తే యవన దృష్టిలో వచ్చింది, వివాహం కాకుండా వచ్చింది. ఇంకా అద్భుతంగా దేవుడి గురించి అందించాడు. లాస్ట్కి ఆయన సేవ అయిపోయింది. ఇంతమంది సేవకులు వచ్చి ఇక్కడ నిలబలేకపోయినారు. వాళ్ళకంటూ గొప్ప అన్నా కాదు కదా, వాళ్ళకి మంచి చదువులు ఉన్నాయి, పాటలు పడితే అద్భుతంగా పాడతారు. పాట పాడుతుంటే పొయ్యవిత్తి ఆగిపోతాడు, అంత మంచిగా పడతారు పాటలలో. కానీ దేవుని కోసం నిలవలేకపోయినారు. ఇక్కడ దేవుణ్ణి ఉండమన్న స్థలంలో ఉండలేకపోయారు. ఇంకా ఎంచుకున్నారు దూర ప్రాంతాలని, టౌన్ ప్రాంతాలను ఎంచుకున్నారు. ఇంకా సంఘాలు ఆగిపోయినాయి. డబ్బుకి అమ్ముడుపోవటం, మనిషికి అమ్ముడుపోవటం, కులానికి అమ్ముడుపోవటం, లేదా ఇంకా ఎవరో పనికి మనలు సంఘానికి పెద్దగా ఉంటే సుట్టలు దాగేవాళ్ళు, బీడీలు దాగేవాళ్ళు, తాగుబోతులు సంఘానికి పెద్దలు ఉంటే ఆ పెద్ద చెప్పినట్టు ఈ వాక్యం చెప్పుడు అమ్ముడుపోయినాడు. ఇక్కడ ఎంతవరకు కరెక్ట్ ఇది దేవుని సేవ? ఇటువంటి పరిస్థితుల్లో నాకంటే నేను చిన్నపిల్లగాడుగా ఉన్నప్పుడు జరిగిన విషయాలు ఇక. కానీ ఈ స్థలంలో దేవుడు నన్ను ఉంచి ఈ ప్రాంతంలో
ఇలాగా ఆయన నన్ను నడిపిస్తూ, ఆయన బలాన్ని, ఆయన జ్ఞానంను, ఆయన పరిపూర్ణతలోకి నన్ను నేర్పిస్తూ నిలబెట్టాడంటే ఇందులో ఏమీ లేదు నాదిట. ఆయనే నడిపిస్తున్న ఇదంతా. ఆయనే నడిపిస్తున్నాడు ఇంకా. హల్లెలూయా. అందుకే ఈ పాత అలవాట్లు, ఈ నేర్చుకున్నలందరూ, గతంలో నేర్చుకున్న అందరూ ఈ పాత అలవాట్లోంచి బయట రాట్లా. ఈ పాత అలవాట్లు, ఈ పాత శాస్త్రాలు, ఈ పాత చెడు బుద్ధులు, ఏంటిది, ఈ పాతకు సంబంధించేది అన్ని చెడు గుణాలు, నాకంతా తెలుసులే. గర్వం, అహంకారం. నీ పనికి, నీ పరిచర్యకి, లేకపోతే నీ సేవకి, లేకపోతే నీ ఆత్మీయతకి ఏం అడ్డుపడుతుంది? గర్వం, అహంకారం అడ్డుపడి నీకు నువ్వే కదా అడ్డం, దీవించబడకుండా. దానికి పాస్టర్ కాదు, పాస్టర్మ కాదు, సంఘస్థులు కాదు. హల్లెలూయా. ఆలోచించే అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడన్నా పాపము చేయడు, ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాక దుష్టుడు వాణ్ణి ముట్టడు. నిన్ను దుష్టుడు ముడుతున్నాడు కదా, ముడుతున్నాడు లేదా? సరే నువ్వు చెప్పు. నేను ముడుతున్నాను, నేను చెబుతున్నాను. నన్ను ముట్టట్లేదు, నువ్వు చెప్పు. ఏమన్నా నీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయా? నన్ను ముట్టట్లేదు దుష్టుడని. దుష్టుడు ముడితే నీ ఆత్మీయ జీవితం ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. ఇంకా నీ జీవితంలో వెదుగులేదు. ముందు నువ్వు మారలా, నీ కుటుంబం మార్పు లేదు. ఎప్పుడు చూసినా ఊడిపోయే ముక్కులాగా, ఇది ఊడిపోవటం, నేను అతికీయటం, ఇది ఊడిపోవటం, నేను అతికీయటం, ఇది ఊడిపోవటం, నీ అతికీయటం. ఏ బంక పని చేయట్లా. భూమిని ఎన్నో రకాల బంకలు, ఏ బంక పెట్టి అతికించినా ఊడిపోతాం. అది ఫ్యాట్ మంట ఊడి కింద పడటం. నేను చూస్తే మళ్ళీ ప్లీజ్ 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 ఇంకొక్కసారి చూడ అని అతికియటం, మళ్ళీ ఫ్యాట్ మంట మళ్ళీ ఊడిపోవటం. ఏంది బతుకు? ఇంకొక ఆమె ఉంటుంది ఇక, అన్నా నేను ఈరోజు చర్చికి రాను, నేను రానన్నా అన్నది. రాకపోతే ఎవడికి బాధ? నాకు బాధ. సత్య నరకంలో ఉంటావు. ఏడుంటావు? ఏం నా పెళ్ళికి వస్తుంది ఏమండి? నిన్ను ప్రేమించి నువ్వు మంచిదనమని కావని తెలుసు దేవుడికి. ఆయన నిన్ను ప్రేమించింది. ఆయన నువ్వు నరకం పోకూడదని, నీ కుటుంబం నరకం పోకూడదని, నీ జాతి ప్రజలు నరకం పోకూడదని నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నీకు అర్థం కావట్లా. ఆయన నీ కోసం పడుతున్న ప్రయాస నీకు అర్థం కావట్లా. హల్లెలూయా. ఇంకా లేచిన ఇంకాంచి నన్ను చూడు, నా అందం చూడు. ఏంది నిన్ను చూసేది? నిన్ను చూసిన ఒకటే, పందిని చూసిన ఒకటే. పందికంట నా ముక్కు చూడదంట పంది. అబ్బా సూపర్ అని పందికి సంబంధించిన మళ్ళీ కూడా ఉంటుంటే పందోడు ముక్కు పీడక పెడితే చాలా బాగుంటామని చెప్పినట్టు వాడు పందోడు. సరే మా సార్ ఇలా చెప్పినాడని చెప్పని ముక్కు పొడక పెట్టినాడు. అబ్బాయి చిన్నది బాగలేదు, పెద్దది పెట్టినాడు. చూసావా అన్నట్టు పందిోడుతూ పంది ఏమో ముక్కు పొడక మార్చుకుంది కానీ బతుకు మార్చుకోవాలా. ఈ ముక్కు పొడక పెట్టిన మనిషి నెలకొచ్చి ముక్కు పొడక మారుస్తుంది. ఇక ఈయన కోపం వచ్చింది. ఎవరికి నేర్పించింది? ఈడేగా. ఏమ్మా అలా చేస్తున్నావు అంటే, నాకు లేదు ఆశ, నువ్వే కదా చెప్పింది బాగుంది, అందుకే ఇది పెట్టుకుంటే బలి బాగుందండి అని. ఇంకా లాస్ట్కి అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఎడుతా కూర్చోండి. ఇక ఏమైందయ్యా పంది ఏమైందంటే, ఏమి లేదు, నా పంది పోయింది. ఇప్పుడు ఈ పంది బోర్డు నేను ఎత్తుకుని రావాలి. ఇంకా అన్నీ పనికిమాలిన ఈడది చెడిపోయే తలంపులు, చెడిపోయే ఆలోచనలు, మురుకు తలంపులు, ఈ తప్ప మంచి తలంపు ఒకటి పుట్టదు. అందుకే హృదయము అన్నిటికంటే, అబ్బా ఏం చెప్పారు గట్టిగా,
హల్లెలూయా. సూపర్గా చెప్పారు కదా. ఇంకా కొద్ది డౌన్ చెప్పారు, ఇది యాత్రడే మనకని. అందుకే చాలా జాగ్రత్త ఉండాలి. నీ ఇంట్లో ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా, సంగమ క్రమానికి వ్యతిరేకంగా, ఆత్మీయంగా ఏ పరంగా వెదుగుతున్నప్పుడు ఆ వ్యతిరేకత ఎవరైతే నీ ఇంట్లో ఉంటారో వారి గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నీ ఆత్మీయతని పాడు చేసుకోకుండా, నీ విశ్వాసము పాడు చేసుకోకుండా, నువ్వు అపనమ్మకంలో పడకుండా ఉంటాడు. నీకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిని తను భద్రం చేసుకుంటాడు కదా. మరి ఏమైంది నీ భద్రత? భద్రం చేసుకోమంటే ఒక అమ్మగారం చేసింది, మొత్తం గిన్నెలు మొత్తం బకెట్లన్నీ సజ్జమణికి ఎక్కించింది మొత్తం. ఏమంటే భద్రం చేసుకుంటున్నాం, మా ఇంటి చుట్టూ దొంగలు అని చెప్పాను. వాళ్ళు కదా దొంగలు అని నేను మనసులో అనుకున్నా. వాళ్ళు కదమ్మా దొంగలు, ఒకడు ఉన్నాడు, వాడు హృదయంలోకి వస్తాడు, హృదయంలోకి వచ్చి వాడు నిన్ను దూసుకుంటాడని చెప్పేసి నా ఆలోచన ఇంకా అర్థం కాలేదేమో అనుకున్నాను. ఇంకా ఒక 2 నెలలు అయిపోయిన తర్వాత ఇంకో చర్చిలో మానేసింది. ఇంకా ఏం మా ప్రార్థనకు రావట్లే అంటే, నాకు కుదరట్లే అన్నాం. నువ్వు అప్పుడెప్పుడు చెప్పే కదమ్మా నాకు ఏదో దొంగలు ఉన్నారని మొత్తం ఏడుది పైన కూర్చోబెట్టినావు కదా. అది కాదు, దొంగోడి చేతులు నువ్వు పడ్డ వాడు నిన్ను చూస్తున్నాడు అని చెప్పినాక, దేవుని చేతులు నేను లాక్కున్నాడు. దేవుని బిడ్డగా బ్రతకాల్సిన నువ్వు, దేవుడితో కలిసి నడవాల్సిన నువ్వు, ఆయన చేతిలోంచి ఏంటిది ఎందుకు పోయినాం? వాడికి సంబంధించిన లక్షణము, లేకపోతే వాడికి సంబంధించిన క్రియ, వాడికి సంబంధించిన అలవాటు, చెడు అలవాటు ఉండటం వలన వాడి చేతులు దొరికిపోయినావు. ఇంకా వాడు నేను దోసేస్తున్నాడు అని చెప్పాను. ఇంకా ఒక అరగంట చెప్పిన తర్వాత దొడుగుని చెప్పిన తర్వాత ఇంక తిరిగి, అన్నా నిజమే అన్న, నేను అనవసరంగా సామాన్ అంతా ఏంటది కుర్జీ మీద కుర్జీ చేసుకుని నేనే ఎత్తుకొని తీసుకుని నేనే మళ్ళీ పెట్టి ఇంత కష్టపడ్డాను, కానీ నేను ఏంటది అపవాద చేతిలో వెళ్తాను, నాకు అర్థం కాలేదు అని చెప్పాను. మొత్తం ఆ సామాన్ అన్ని చక్కగా పెట్టుకొని బుద్ధి మార్చుకుని చక్కపడింది దేవుని ఎదుటంగా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించాలి. ఇంకా దుష్టుడు ఎలా వస్తాడు అనే మాటకి చూద్దాం. నమ్మిన వారి జీవితాలలో, దేవుని నమ్మిన వారి జీవితాలలో ఎలా ఉండాలి? రోజుకు నీలో ఒక మంచి మార్పు కనబడాలి. కనబడకపోతే ఏమవుతుంది? చాలా నువ్వు గుర్తించకపోతే, నేను దేవుళ్ళు ఉన్నానా, దేవుడు లేనా, దేవుని కలిగి జీవిస్తున్నాను లేదని నువ్వు గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు నీ గురించి? నీ గురించి పక్కన పడుచుకుంటారేమన్నా? వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళ గురించి చూసుకుని సరిపోతా ఉంది. ఇక్కడ నీ గురించి నువ్వే చూసుకోవాలి. అందుకే ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో, మీరు వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని, అధిపతిని అనుసరించి ఈ ప్రపంచం యొక్క ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. అయితే వారితో కలిసి మన అందరమును శరీరం యొక్క ఇది మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరముసారమైన అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలని. హల్లెలూయా. అవిధేయత నీలో ఉందంటే చాలు, అయిపోయింది, దేవుడి మీద తిరగబడ్డావు. అవిధేయత నీలో ఉన్నప్పుడు తిరగబడ్డావు. అది ఎవరి కంటికి కనబడదు, అది నీకే అర్థం కాదు. నువ్వు అటువంటి స్వభావం కలిగిన ఉన్నావు. ఈ అవిధేయత ఎవరిలో ఉంటుందో వారితో మాట్లాడుతుంది అపవాది. ఇంకా ఈ మధ్య ఎవరు మనం సంఘంలో అట్లా ప్రార్థన చేస్తారు, ఇక్కడ నోట్లోంచి మాట్లాడలా. ఇంకా అట్లంటే ఇంకా ఓ స్పీడు, ఏదో ఒక ఆమె ఏంటది ఇంకా కష ఉంటే ఇంకా పళ్ళు గురిసినట్టు ప్రార్థన. కానీ ఏమైనా బట్ట చెప్పిడి తప్ప ఏమైనా బట్టలు నాకు. ఇంకా కానీ ఏమో ఫాసుగల ఏం ప్రార్థన చేస్తారా వీళ్ళు అని చెప్పి అనిపించింది. ఇంతకాలం నిరూపించిన బతుకులో ఇంకా ఎలాంటిది రాలేదని చెప్పేసి అనిపించి ఎమ్మటే నోరిపి ప్రార్థన చేయమని చెప్పినాక, ఎప్పుడైనా సరే
నువ్వు ప్రార్థన చేస్తే మౌనంగా ఉండి ప్రార్థన చేయకు. ఎందుకు? నీకు ప్రార్థనే తెలియదు కాబట్టి, దేవుడు మార్గాలు నీకు తెలియదు కాబట్టి, మౌనం ఉంటే అపవాది నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. ఇంకా నీ ప్రార్థన ఎలా ఉండాలి? పూసగుచ్చినట్టుగా, పూసగుచ్చినట్టుగా లైన్గా నోరిప్పి నీ ప్రార్థన నీకు మాత్రమే వినబడాలి. కానీ వచ్చే మాట, శబ్దం అనేది అది నీకు వినబడాలి. మౌనంగా ఉండొద్దు. నువ్వు ఎప్పుడైతే అట్లా ప్రార్థన చేయటం మొదలు పెడతావో ఆటోమేటిక్గా దేవుడు, ఖచ్చితంగా దేవుడు నీకు ప్రార్థన నేర్పుతాడు. ఆయనక నీకు ప్రార్థన ఎందుకు రాలేదు? ఇప్పుడు చూసాం, పల్లెని ముసలమ్మ ఉంటుంది చూసా, బొక్కునవరమ్మ. ఎప్పుడైనా మైకిస్తే ప్రార్థన నాకు రాదు, మరి ఏమవుతుంది? తిష్టం వస్తుందా? దూషించడం వస్తుందా? ఏమొస్తుందో నీకు? ఇంకా చెప్పించడము, ఇతన్ని తప్పులు పడటం. నువ్వు నోరిప్పి ప్రార్థన చేస్తే ఆ సమస్య ఉండదు కదా నీకు. నోరిప్పుడైతే ప్రార్థన చేస్తావో అపవాదికి చోటు ఉండదు. ఇంకా ఎవరిని ప్రేరేపిస్తుంటే అపవాది? అవిధేయులైన వారిని ప్రేరేపిస్తుంది అపవాది. గతములో మనం దేవుని నమ్మినప్పుడు ఎలా ఉన్నామో అటువంటి వాటిలోకి తీసుకెళ్ళిద్దంటది. ఇంకా మళ్ళీ వెనక్కి గతము కంటే ఎక్కువగా మనము కీడు చేసే పరిస్థితి వస్తుంది. మరొకసారి చదువుకుని ఈ మాటని, ఎఫెసీయుల 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు వాటిని చేసు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచం యొక్క ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనిస్తూ మన శరీర ఆశను అనుసరించి మును ప్రవర్తిస్తూ కర్మవారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రమై ఉంటిమి. హల్లెలూయా. మరి ప్రార్థన కొత్తనావు, దేవుని నమ్ముకున్న ప్రార్థన కొత్తనాము. శ్రమ వెనక శ్రమ, శ్రమ వెనక శ్రమ, శ్రమ వెనక కుటుంబంలో కానీ జీవితంలో కానీ నీకు ఇచ్చిన ఏదైతే ఉందో ఏది నెమ్మదిగా ఉండదు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ అపవాది చేతిలో నువ్వు సరెండర్ అయిపోయినావు. వాడి కోరికలోకి వెళ్ళిపోయినావు, వాడి ఆలోచనకి వెళ్ళిపోయినావు, వాడి తలంపులోకి వెళ్ళిపోయినావు. ఇంకా అపవాది కొమ్ములు పెట్టుకొని పళ్ళు ఎకరం చేసుకొని రాడు. వాడు నీలోకి వచ్చి వాడు కోరికలు తీర్చుకుంటాడు. వాడు ఆలోచనతో నిన్ను నడిపిస్తాడు. వాడి తలంపులతో నీ హృదయమంతా నింపి నీ కళ్ళుని, నీ యొక్క చెవులని, అన్నీ నీ కాలగతులు మొత్తం వాడు వైపుకు మార్చుకొని దెయ్యం ఎలా ఉంటుందో నీలో ఉండి కనబడతాడు అందరికీ. ఆలోచన. ఇంకా ఎవరిని ప్రేరేపించింది ఇది? అవిధేయత కలిగిన వారిని. దేవుడంటే ఆశ లేకుండా, అడుగు దేవుని కోసం ఒక్క అడుగు లేకుండా, దేవునితో బ్రతకన్న ఆశ లేకుండా ఉన్న వారిని ప్రేరేపిస్తుంది. ఇక దేవుణ్ణి నమ్మనప్పుడు ఎలా ఉన్నావో, నమ్మిన తర్వాత కానీ తిరిగి నువ్వు మళ్ళీ అదే పనులు చేస్తావు. అంటే దెయ్యం ఉంటేనే ఆ పనులు చేస్తావు. నువ్వు ఇంకా దెయ్యం ఉంటేనే ఆ పనులు చేస్తావు. ఇంకా దెయ్యం లేకపోతే ఆ పనులు చేయవు. దేవుడి కోసం బ్రతకన ఆశ నీలో అనుక్షణం కూర్చున్న లేచిన అటువంటి తలంపులు ఇంకో దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నిన్ను బలపరుస్తుంది. అబద్ధమానివ్వకుండా, దొంగతనాలు చేయకుండా, భార్య ఉండగా మరి వేరేతో సంబంధాలు పెట్టుకోవటం, భార్య ఉండగానే, లేదు భర్త ఉండగానే వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవటం, లేకపోతే ఆ పక్కలకి ఈ పక్కల మధ్యలో మధ్యవర్తిలాగా ఏది పొలాల బేరాల్సిన దళాలు ఉంటాడు, ఆ దళాలకు పనిచేయటం, ఇదంతా ఈ యెబుషరం యొక్క ఆత్మ, ఈ యెజబెల్ యొక్క ఆత్మ వల్ల ఉంటేనే ఇదంతా జరిగిద్ది అన్నమాట. దెయ్యపు ఆత్మ ఉంటేనే ఈ తప్పుడు పనుల్లోకి వెళ్తారు. ఈ తప్పుడు పనులు, మాటలు కానీ, ప్రవర్తన కానీ ఈ జరిగిస్తారు వాళ్ళ జీవితంలో. యెబుషరం యొక్క ఆత్మ వల్ల ఉంటేనే ఇది జరిగేది. ఇంకా హల్లెలూయా. కానీ అనుకుంటున్నారు
నాలో ఏమి లేదు, నాలో ఏమి లేదు. ఎందుకు లేదు? నీలో ఉండబట్టే కదా తప్పుడు పనులు చేస్తుంది. దెయ్యం ఉండబట్టే ఆ తప్పుడు పనులు నువ్వు చేస్తుంది. ఇక నీకు దెయ్యం కావాలా, దేవుడు కావాలా? దేవుడు ఉంటే నీ జీవితంలో దేవునికి సూటిస్తే ఎన్నడూ సున్న ఆశ్చర్యమైన కార్యం నీ జీవితంలో చూస్తావు. దేవుడు నువ్వు ఆయనతో కలిసి ఉంటే. ఇక్కడ ఏం రాయబడి ఉంది? చాలా అద్భుతమైన యొక్క మాటలు మనం వింటా ఉన్నాం కదా. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడున్న పాపము చేయడని వెరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకుని గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు. దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఎందుకు వాడు నీతో మాట్లాడుతున్నాడు? ఎందుకు వాడు నిన్ను ముడుతున్నాడు? ఎందుకు వాడు నీ మీద దాడి చేస్తున్నాడు? ఎందుకు నువ్వు ఓడిపోతున్నావంటే దేవునికి సంబంధించిన వాక్యం సరమైన ఆ నడబడి నీ కాడ లేకపోవటం వలన, వాక్యమని వేర్లు అంటుకట్టబడి ఫలించకపోవటం వలన, దేవుడితో అనుదిన నీ జీవితం దినసరిగా ఆయన అడుగుజాలను నడుచుకోకపోవటం వలన ఇన్ని సంవత్సరాలైంది ప్రార్థన చేయమని మైకిస్తే ప్రార్థన చేస్తావా? కారణం దేవుడితో నడతలేదు. దేవునితో నడతలేదు. నీకు దేవుని కోసం బ్రతికే ఆశ లేదు. నేను దేవుణ్ణి మహింపరచాలని, ఘనపరచాలని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బుజ్జన్ ఉన్నాడు కదా, ఆయనకు చదువు లేదు. చదువున్నోళ్ళన్నా చదువుకుంటూ ఏంటది చదువుతా పాట పెడుతున్నాయి, కింది పైకి పైకి కిందికి పాట పెడతాడు. చదువున్నోళ్ళే ఆయన పాట బాగా పడతాడు. ఇక ఆయన అంటే ఆయనే కాదు, చదువున్న వాళ్ళు ఎంతమంది పాటలు పాడుతున్నారు. ఇక నీకు చదువు ఉంది, నీకు ఆశ ఉండే చాలు, దేవుడు నేర్పిస్తాడు కదా. దేవుడు నేర్పిస్తాడు. ఇంకా ఆశ అనేది నీ పెట్టుబడిది. నువ్వెంత పెట్టుబడి పెడతావో అంతగా అభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా ఈ పరంగా ఎదుగుతావు. ఆలోచించారు. ఇక అందుకే ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించాలి. ఇక్కడ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, కొన్ని మాటలు రాయబడి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి, యేసే క్రీస్తు అయి ఉన్నాడని నమ్మి ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు నెరవేర్చే వారైతమా, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వలనే ఎరుగుదము. మనము ఆయన ఆజ్ఞలను గాయకుంటే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమని కావు. దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం కనబడుతుంది నీలో? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నీ కాడ ఏమిటి ఆధారాలు? ప్రతి ఆదివారం నువ్వు దేవుడు సొల్లు ఉండటమే ఆధారం. నువ్వెక్కడ ఉన్నా, ఎటువంటి స్థలములో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ప్రతి ఆదివారం నువ్వు దేవుడి సొల్లు ఉండటమే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు ఆధారం. నేను చాలాసార్లు అడుగుతున్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని నువ్వు అంటున్నావు కదా, ఏమన్నా ఆధారాలు ఉన్నాయంటే బిత్రసుపు. ఎందుకు? ఆయన ప్రేమిస్తే దాని అర్థాలు చెప్పడానికి అటువంటి భావము, అటువంటి వివేకము, అటువంటి జ్ఞానమును, అటువంటి తెలివి నీకు ఇస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఇక దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి కానీ ఆయన అడుగుజాడలో నువ్వు నడుచుకోపోతే, నీకాడ ఆధారాలు లేనప్పుడు
ఎలా నువ్వు ప్రేమించగలవు? ప్రేమించడం ఎలా చెబుతున్నావు? ఆలోచించండి. అందుకే యేసు క్రీస్తు అయి ఉన్నాడని నమ్మి ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. చూడు, ఇక్కడ యేసు క్రీస్తే దేవుడై ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు. ఇక్కడ ఇంకా కొన్ని మాటలు చూద్దాం. 3వ వచనంలో ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మై సాక్ష్యమిచ్చువాడు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. మనము మనసుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఇచ్చువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. చాలా ఇంకా హల్లెలూయా. ఇక్కడ దీన్ని అర్థం ఏంటంటే, ఈ లోకానికి వచ్చిన మనిషి కుమారుడు రక్తం మూలముగాను నీళ్ళ మూలముగాను ఆత్మ మూలంగా ఆయన కలిగి ఉన్నాడు. ఈ ముగ్గురు ఏంటది ఏకీభించినప్పుడే వీళ్ళు ముగ్గురు చెబుతున్న మాటే సత్యం. అలానే ఏమవుతుందంటే, నువ్వు తీసుకున్న రక్షణ కావచ్చు, లేకపోతే నీటి ద్వారా కావచ్చు, లేకపోతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి నడిపించబడి ఉండొచ్చు. ఇక ఈ ముగ్గురు నీలో ఏకీభించి ఉంటారు. ఇంకా ఈ ముగ్గురు నీ గురించి సాక్ష్యం ఇస్తారు. ఇంకా ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ఇచ్చింది సత్యం, కానీ ఒకడు చెప్పింది ఎప్పుడు సత్యము కాదు. అలాగే ఏమవుతుందంటే, ఇక్కడ నీటి ద్వారా లేకపోతే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా లేదా తిరిగి ఆయన ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే నడిపించబడతామో వాళ్ళు ముగ్గురు ఇచ్చిన సాక్ష్యము సత్యం. అటువంటి సత్యదేవుని ఎదుట నీ హృదయం సాక్ష్యం ఇస్తుంది కదా, నీ మనస్సాక్షి నీ గురించి సాక్ష్యం ఇస్తుంది కదా. అసలు నువ్వు ఏమై ఉన్నామో నీ ఆంతర్యము నీకు సాక్ష్యం ఇస్తుంది కదా. నీ పైన నిందమవుతుంది కదా. నువ్వు తప్పులు చేస్తే, పొరపాటు చేస్తే నీ మీద ఒక మచ్చగా మిగిలిపోతుంది కదా. నీ హృదయమే, నీ మనస్సాక్షే, నీ ఆంతర్యము ఒప్పుకోకపోతే నువ్వు పై మాట చెప్పి అన్నీ అబద్ధాలే కదా. నీ హృదయం ఒప్పుకోట్లా, నీ ఆంతర్యం ఒప్పుకోట్లా, నీ మనస్సాక్షి ఒప్పుకోట్లా. ఇటువంటి యొక్క భావములో ఇటువంటి యొక్క అనుభవపూర్వకంగా నీకు కలిగి ఉండి కానీ ఆ మనస్సాక్షిని లేకపోతే ఆ హృదయాన్ని లేకపోతే ఆత్మతో నడిపించబడుతున్న ఆత్మ కానీ నీ పైన నిరాపణ చేస్తున్నప్పుడు అయినా కానీ నీకు తెలుగు రాట్లా. ఎందుకు నా మనసు అంతా కలవరం ఉంది, ఎందుకు నా మనసు అంతా నెమ్మది లేదు, ఎందుకు నా మనసు అంతా ఒకలాగుండిపోయింది, అప్పుడు కానీ నీకు అర్థం కావట్లా. నీ మనస్సాక్షి లేకపోతే నీ హృదయము, నీ హృదయ ఆంతర్యము నీ పైన నిందమవుతున్నప్పుడు నీకు సంతోషం ఎక్కడొస్తుంది? ఇంకా 100 మందిని నువ్వు చుట్టూ కూర్చొని అన్ని రకాలుగా నీకు ఏంటి లోకంలో అన్ని రకాల ఆటలు చూపించి అన్ని రకాల రుసులు చూపించి నీకు సంతోషం రాదు. ఇంకా దేవుని ఎదుట అనుదినము మనం కాపాడుకోవాలి మన సాక్ష్యాన్ని. మన దేవుని ఎదుట నమ్మకస్తులమై యథార్థవంతులమై దేవుణ్ణి మెప్పించే వరముగా అనుదినం ఎక్కడున్న ఎటువంటి స్థలంలో ఉండగాని ఆయనతో కలిసి నడుచు వరముగా ఉండాలి. మన పైన మన మనస్సాక్షి నిందమోపకూడదు. నిందమోపకుండా బతకర మనం మనస్సాక్షి మన పైన నేరాపణ చేయకూడదు. ఆ రీతి దేవుని దగ్గర నమ్మకంగా నిలబడాలి. ఇంకా ఆలోచించండి. ఇక్కడ బైబిల్లో అపోస్తుల కార్యాల్లో మనం చాలాసార్లు విన్న వాక్యమే. చూడండి 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూడండి. ఇక్కడ 5వ అధ్యాయం అపోస్తుల కార్యం 5వ అధ్యాయము మొదటి నుంచి
అననీయ అనే ఒక మనుషుడు భార్యను ఆ, భార్య అయిన సబ్బిరాతో ఏకమై భార్యను సభ్యులతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే భార్య వెరక్కని వాడు తన నెలలో కొంత దాచుకొని వాడు తన ఎండది వెళ్ళ కొంత దాచుకొని కొంత తెచ్చి కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తలుల యొక్క పాదం మీద పెట్టెను. అప్పుడు పేతురు అప్పుడు పేతురును అననయ్య, ఈ భూమి నెలలో కొంత దాచుకొని నీ భూమి యొక్క వెళ్ళ కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు ఈ హృదయమును సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? అది నీ యొద్దకు అది నీ వదరున్నప్పుడే నీదే కదా. అమ్మిన అమ్మని పిమ్మట పీమట నీ వశమై ఉంటలే. అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు నువ్వు మనసుతో కాదు, దేవునితోనే దేవుడితోనే అబద్ధమాడుతావని అతనితో చెప్పినాడు. ఇంకా హల్లెలూయా. ఎవరు ఈ మాట చెప్తుంది? పేతురు చెబుతున్నాడు. ఈ అననీయ సప్ఫీరా ఇద్దరు భార్యాభర్తలు సంఘంలో సభ్యులు. వాళ్ళ హృదయంలో వేక భావము అమ్మేటప్పుడు ఉంది, కానీ అమ్మేటప్పుడు భార్యకి తెలియదు. తన హృదయంలో ఉద్దేశించుకున్నాడు దేవునికి వ్యతిరేకంగా. అప్పుడు ఎమ్మటి సాతాను అతన్ని ప్రేరేపించింది, బలపరిచింది తను ఇంకా ఆ తప్పుడు పని చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా ఉండటానికి, దేవుడి పైన తిరగబట్టడానికి బలంగా ప్రేరేపించింది. ఇంకా అది అమ్మనప్పుడు నీ వశమై ఉండదు, అమ్మని పేమడగా నీ వశమై ఉంది కదా. ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనసుతో కాదు, దేవుడితోనే అబద్ధం ఆడుతున్నావు. ఎందుకు సాతాను నీ హృదయంలోకి ప్రేరేపణకు చోటిచ్చినావు? ఎక్కడంట సాతాను మాట్లాడింది? పై రూపంలోనా, లేకపోతే హృదయంతో మాట్లాడిందా? మనసుతో మాట్లాడింది కదా, మనసాక్షితో హృదయంతో మాట్లాడింది. ఇంకా ఎప్పుడైనా సరే సాతానుగాడు మన హృదయంతో మన మనసాక్షితో మాట్లాడి దేవునికి వ్యతిరేకంగా మనం తీసుకెళ్ళి దేవుడి మీద తిరగబడతట్టు చేస్తాడు. ఇంకా దేవుని ఉగ్రతకి గురికి తీసుకెళ్తాడు మనలో. అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులలో, దేవుని నమ్మిన బిడ్డల్లో దేవుని ఉగ్రత కింద ఉన్నారు చాలామంది, 100%. కారణం ఏంటిది? వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఆ విన్న వాక్యం జరిగించరు. ఆ వాక్యము సరంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనే దానికి రుజువుతో మనం చేయాలి. ఇంకా ఏంటిది? ప్రతి ఆదివారం దేవుడు సొల్లో ఉండాలి. దేవునికి ఇచ్చిన దాంట్లో ఏంటిది? దేవునికి నువ్వు ఇచ్చేటట్టు ఉండాలి, ఉత్సాహంతో ఇవ్వాలి. పిసినితనంతో కానీ లేకపోతే ఏంటిది రకరకాల భావాలతో నువ్వు నీ ఆలోచన చేసి ఇస్తే దేవుడు తీసుకోడు. ఒకవేళ సేవకుడు ఒకవేళ చేయి దాపినా నువ్వు ఇచ్చేదాన్ని, కానీ దేవుడు తీసుకోడు. దేవుడికి ఇష్టం ఉండదు. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు తీసుకుంటాడు. ఆయన వాళ్ళని దీవిస్తాడు. ఆయన ఇంకా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇంకా దేవుణ్ణి నేను దేవుణ్ణి ప్రేమించిన దానికి గుర్తులు మందిరంకి వచ్చేది, దేవునికి ఇచ్చే దాంట్లో విచ్చేది. ఈ రెండు. మూడోది ఏంటిది? నీ పొరుగు వారిని ప్రేమించటం. ఇటువంటి విషయాలలో నీ కాళ్ళు లేనప్పుడు ఏమున్నాయి నీ కాడ ఆధారాలు? మరి ఈ లేనప్పుడు నీ కాడ ఏమున్నాయో చూపించడానికి? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? క్రమంగా నీ ద్వారా అనేకులు మారుతారు. ఇంకా రాత్రి కుటుంబ ప్రార్థన పెడితే ఆ స్థలము పాత స్థలంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు నాకు సంబంధించిన బంధువులు కనబడుతూ ఉంటారు నాకు. తిరిగి రాత్రి కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు చాలామంది వచ్చినారు. అత్తమ్మలు, అక్కలు, పిన్నామలు వచ్చినారు. ఇంకా అత్తమ్మ కొడుకుగానే ఇంటికి వచ్చినాడు. ఆయన వచ్చి కింద ఉన్నాడన్నమాట, వింటావాడు, వాక్యం వింటావాడు. చాలామంది వింటున్నారు కింద. ఇంకా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వచ్చి కడుస్తుంది. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి పోలేదు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ అలా దూరం ఉండి ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, ఏదో చెప్పాల్సిన మాట ఉంటే చెప్పి వెళ్ళిపోయారు. ఎప్పుడు వాళ్ళ నా దగ్గర సమీపంగా వచ్చి మాట్లాడింది లేదు. వాళ్ళు నాతో, నేను వాళ్ళ సమీపంగా వెళ్ళింది లేదు. ఇంకా ఎన్నోసార్లు దేవుని ఏంటది వాళ్ళు నేను సేవలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానం, ఎన్నో నిందలు, ఎన్నో రకాల మాటలు పలికిన మాటలు విన్నాను వాళ్ళ వాళ్ళలోంచి. కానీ రాత్రి మాత్రం వాళ్ళకి వందనాలు చెప్పడం ఎలా వచ్చిందో తెలియదు, కానీ వందనాలు అంటుంది. మామయ్య భార్య ఆమెకు మాట్లాడటమే సరిగ్గా తెలియవానికి
వందనాన్ని ఆమె నాకు అక్క ఇద్ది అన్న అంటుంది నన్ను. వందనాన్ని అంటుంది. ఇక అబ్బా ఎంత మంచి అక్క బయలుదేరింది నాకు. నేను సేవలోకి వచ్చిన కాంచి నాకు మత్తకబడదు. ఆమె వచ్చి కూర్చొని మంచిగా వాక్యం అన్నది. వందనా చెబుతుంది, వందనాలు అయ్యానిక. వీళ్ళందరూ ఎక్కడ పోయి నేర్చుకున్నా అనిపించింది నాకు మనసులో. ఇంకా అసలు నాకు ఆమె పడదు, ఎందుకంటే ఆమె ఏం చేసినా కీడే చేస్తుంది. ఇంకా మేలు చేయడం ఆమెకు తెలియదు, మేలు చేయటం ఆమెకు తెలియదు, ఆమె గుణం లేదు మేలు చేయటం. ఇంకా మక్క మాట్లాడితే ఎలా ఉందంటే, ఎప్పుడు చూస్తే నక్కరిచింది. ఇప్పుడు విన్నారా మీరు? నక్కరిస్తే ఏమైంది, కుక్కలాగా అరవాల్సి వస్తుంది, కానీ కుక్కలాగా అరుపు రాదు. అది అరిస్తే ఎలా ఉంటుందంటే ఎంతలో పడినా ఇంట్లో భయపడతారన్నమాట. గతంలో స్వప్న ఇక్కడ ఇంట్లో పండుకుంది. మేము ఎక్కడ ఉన్నాం, ఈ దరిదాపులో కుక్కలు అడుగుతుందంటే నక్కలు అడుగుతుందంటే ఇంకా గడగడబడి కూర్చుందంటే ఏమంటే ఇంకా బయటన. ఇంకా భయం వచ్చేసి అబ్బా నక్కలు అడుతున్నాయి కుక్కలు అడుతుంది చేసి ఇంకా నా వల్ల కదని చెప్పేసాడు. అది ఇంకా కుక్కలు అడితే ఒకలాగా ఉంటే నక్కలు అడితే ఇంకొకలాగా ఉంటుంది. కుక్కలు అడితే ఏమో చిన్న భయం వస్తుంది, నక్కలు అడితే గుండెంత అదిరి కుట్టుకుంటుంది. ఇంకా ఇటువంటి వంకరగా మాట్లాడే వ్యక్తి వందనాలనే వామ్మో వాయ్యో ఎంత మార్పు వచ్చింది. పన్నే పడదు ఆమె. ఏంటిది, దేవుడికి మందిరంకి రాకపోయినా ఆమె దాదాపు 5గురిని పంపించింది. పలానా చోట మా మందిరం ఉందనిక. ఏం చెప్తున్నావా? నేను అంటే పడదు, ఆమె అంటే నాకు పడదు. మా ఇద్దరికి ఎప్పుడు కొట్లాటనే ఉంటుంది. ఇక అంటే లోపల చెప్పే కదా ఇందాక, నాకు అట్లా ఉంటుంది ఆమెకు అట్లా ఉంటుంది నా గురించి. ఇక బయటకు రావు మాటలు, ఎందుకంటే బయటకు వస్తే చెవులు ఉంటాయి కదమ్మా, అవి అటు పోతేనే అటు నుంచి ఇటు వస్తేనే ఇంక లోపల ఏమో నన్ను ఏం తిట్టుదో నాకు తెలియదు, నేను ఆమె తిట్టి అర్థం కాదు. ఇక కానీ అటువంటి మనిషి మా మందిరం ఉంది ఆడికి 5గురు రక్షణకు వచ్చాడు ఆమె ద్వారా. దేవుడి గురించి తెలియనామా నాకు బగ్గా శత్రువామా. మరి నువ్వు శత్రువా మిత్రువా? పక్కలో ఏంటది, దేవుని యొక్క సన్నిధిలో ఒక దీపము కింద ఏంటది ఉండి, ఎలుతురు కింద ఉండి నీ ద్వారా ఏ ఒక్కరు రక్షణలోకి లేరు కదా, నీకంటే శత్రువేనాయి కదా మేలు చేస్తున్నారు. హల్లెలూయా. ఇంకేమంటుంది లాస్ట్కి, నేను అంత అయిపోయి నాకు ఇంట్లో కూర్చోంటే భోజనానికి వచ్చి కూర్చోండి, నాకు లెక్క చూస్తుంది అల్ల వాళ్ళు నేనే పంపించానయ్యా. ఫస్ట్ టైం నాతో మనసిప్పి మాట్లాడటం. నేను కానీ ఆమె ఎంత మనసిప్పి, నేనుగా మనసిప్పి మాట్లాడినాక అమ్మయ్యా దేవుడు శత్రులు మిత్రులుగా నెరవేంది లేదా? సేవకు వచ్చిన కాంచి ఎందుకు ఈ కోపం, దాని అర్థం కానీ చెబుతాను. చెప్పపోతే ఎట్లా అన్న, నువ్వు కానీ అంటవా అని చెప్పి అంటున్నావు కదా, దాన్ని చెబుతున్నాను. ఇక్కడ రెండో తమ్ముడి విషయంలో నాన్నని పెళ్లి సమానం తీసుకెళ్ళింది. ఇక్కడ వాళ్ళిద్దరికి పోయినరు పోయినారు పప్పనం తిని వచ్చినారు. ఇక్కడ అమ్మ జొల్ల, నేను జొల్ల. పెళ్లి చేసుకుంటే చూడలేదు, నేను చూడలేదు, అమ్మ చూడలేదు. ఇక మా నాన్న వచ్చి పప్పనం తిని వచ్చినాడు. ఇక ఇంకా కోపం వస్తుంది, బిగబట్టుకున్నాక రెండో తమ్ముడు వచ్చి నాకు భార్యను నియమించడానికి నా ఇష్టం లేకుండా ఆయనెవడు నాకు నియమించడానికి, చేసుకుంటే ఆయన నేనా అని కోపంతో ఆగురా అని చెప్పినాక అయిపోయింది. లాస్ట్కి వాళ్ళు వీళ్ళు పోయి తినొచ్చు కదా, వాళ్ళు రావాలి కదా. ఇంకా ఇంతలోకి మా మేనమామ వచ్చినాడు. ఇంకా వీడికి మళ్ళీ రెండోడికి ఆల్రెడీ పప్పనం తిని వచ్చారు. మళ్ళీ మా మేనమామ వచ్చింది, నా కూతుర్ని మీ తమ్ముడికి ఇస్తానయ్యా అని చెప్పాను. ఇంకా ఎప్పుడైతే మా మేనమామ వచ్చి ఆ నైట్ మాతో ఉన్నాడో వాళ్ళు వచ్చినాను. ఇంకా అప్పుడు దాకా మాకు తెలియదు పూర్తిగా, మీ తమ్ముడికి పెళ్ళి అయిపోయింది, మాట్లాడుకున్నాం, పప్పనం అయిపోయింది, మళ్ళీ
మీరు మాట్లాడుకోవడం మంచిది కదని వాళ్ళు మమ్మ మీద గొడవకు వచ్చారు. ఇక దీనికి కారణం ఎవరు అని చెప్పేసి నేను ఆలోచన చేస్తే మా నాన్న తాగడు. మా నాన్నకి తాపి ఈయన మత్తులో ఉండదు కదా, ఈయన ఇంత తాగుతారు. ఇంకా ఇదంతా గలం చేసి పెడతాడు ఆయనకి. ఒకడు మా ఆయన తాగిన గలం చేయడు, కానీ ఈయన ఇంత తాగుతాడు గలం చేసి పెడతాడు. ఇక తాపి ఇంకా ఏ అన్నం పెట్టి తెలియదు కదా, పచ్చడి పెట్టి పప్పడమే కదా. ఇంకా పప్పడం తినండి మీ నాన్న అని చెప్పేసి నా అమ్మ మీనకి నాన్న మీనకి ఏమి అంగడేస్తాడు, నువ్వు పప్పని తిని మళ్ళీ నువ్వు ఇంకో సంబంధం మాట్లాడుతున్న రివర్స్గా తిరిగరమాట. దానికి కారణం ఏమన్నమాట, మనకి ఏ వ్యక్తి వెళ్ళా ఇంకా పెళ్ళి అయిపోయింది. ఇంకేం చేస్తావు? తమ్ముడికి నేను నచ్చైపోయి నాన్న పరుగు పోయిద్దిరా, నాన్న పోయిన మంది వేడేటాడు, అందులో మనం దేవుణ్ణి నమ్ముకున్న అవమానమవుతాం అని చెప్పని అదిగో మాయ తీసి మా రెండో తమ్ముడికి పెళ్ళాన్ని తీసుకొచ్చాం. ఇది వాడి జీవిత చరిత్ర. అక్కడ నాకు కోపం వచ్చింది. ఇంకా అక్కడ ఆమెను దూరం పెట్టేసింది. ఇంకా అక్కడ ఏంటిది ఆ విషయంలో ఇంకా ఇంటికి మా ఇంట్లో వాళ్ళు ఎవరిని పంపిలే. ఇంకా తమ్ముడు జీవితం నాశనం చేసిందని. ఇంకా అక్కడైన సమస్య రాత్రి పలుకున్నాం. ఆమంతా ఆమె వచ్చి పలికింది, ఆమంతా అమ్మ వందనాలు అయ్యాంది. ఇక అమ్మ బాబు ఏంద్రాన్ని వందనాలు చెబుతుంది, మళ్ళీ ఏమన్నా పప్పణం పెట్టించుద్దామో ఎక్కడన్నా అనుకున్నా. 5 నేను పంపించినానయ్యా దేవుడి మందిరానికి. వాళ్ళు చాలా కష్టాలు చాలా బాధలు ఉన్నారు. మన సంఘం, మన చర్చి, మన అబ్బాయి, మన పాస్టర్ గారు అని చెప్పి అంటుంటే ఇంకా నేను ఇంతకేమో నిజంగా మారిందా లేకపోతే ఏమన్నా అనిపించింది మనసులో. అయితే మంచిగా ఆమెకు వల్ల పెట్టని రాదు, ఆమెకి ఏమి రాదు, అసలు ఏమి తెలియదు ఆమెకి. లోకం గురించి తెలుసు కానీ దేవుడికి చెందలేదు. ఇంకా అటువంటి వ్యక్తి వనాలు చెప్పి నా కోసం ప్రార్థన చేయి, యేసు ప్రభువుని నమ్ముకోవడం నాకు ఆశ ఉందని చెప్పాను. దగ్గర హల్లెలూయా. శత్రువుని మిత్రువుగా మార్చేసినాడు. ఇక్కడ కుటుంబంతో అల్లకలం కావటం, కుటుంబంతో చిన్నకలం అయిపోవటం, కుటుంబంతో రోడ్డు ఎక్కడం కారణమాన్ని అటువంటి వ్యక్తిని దేవుడు మిత్రుడిగా మార్చేసి చాలామంది రాత్రి బంధువులు ఇంకా ఒక్క వాక్యం తీసుకొని దేవుడు చేసిన వాళ్ళ జీవితంలో నేను ఉన్నప్పుడు, వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు దేవుడు ఏమి కార్యాలు చేయడం అన్నీ వివరించిన. ఇంకా వాక్యం దేవుణ్ణి ప్రేమిస్తే ఇంతగా తలగా వస్తాడని చెప్పని సాక్ష్యం ఇచ్చి ముగించుకున్నాను. ఇంకా ఆ కుటుంబానికి కావాల్సింది, వచ్చిన వారికి కావాల్సింది. ఇంకా నేనేమంటున్నా అంటే, నేను వాళ్ళకు దూరంగా ఉన్నా దేవునికి ఇష్టంగా ఉండటానికి నా జీవితాన్ని మార్చుకున్నా, నా అలవాట్లు మార్చుకున్నా. నేను ప్రేమించే వారిని పక్కకి పెట్టి దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టిన. దేవుడు నాకు అప్పగించిన పనులు పాడగాకుండా అనుదినము ఆయన అప్పగించిన పనులు దేవరాత్రులు ఆయన పనిచేస్తున్నాను. దేవుడు నా ద్వారా, నా సాక్ష్యం ద్వారా అనేకులు, నా బంధువులు ఒక మంచి మార్పు తీసుకొస్తా ఉన్నాడు. మీరే చాలామంది చూసినారు ఆ విషయాలలో, ఇంకా ముందుకు చూడబోతున్నారు. ఇంకా కాబట్టి ఈ రీతిగా దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడనో ఎనది పాపము చేయడంట, తను భద్రము చేసుకుంటాడు. ఇంకా నువ్వు భద్రంగా ఉండాలంటే దేవుని నీడల్లో ఉండాలి, దేవుని రెక్కల్లో ఉండాలి. ఎక్కడున్న ఎటువంటి స్థలంలో ఉన్నా దేవుని పక్కన ఉండడని అడుగుల ముందుకేయాలి. ఇంకా హల్లెలూయా. మొన్న ఈ మధ్య కొద్దిపాడు మా పిన్నామ ఆమె వచ్చి దేవుణ్ణి నమ్ముకుంది. అడిగినంట ఆమె కానీ చెబుతుంది, ఆ ప్రాంతంలో చెబుతుంది, నమ్మిన పిన్నామ చెబుతుంది, ఆమెగానే చెబుతుంది దేవుడి గురించి. ఆమె ఉన్న ప్రాంతంలో మొత్తం అనిలే. 2-3 సార్లు ఆ కుటుంబంలో మేము వెళ్ళి ప్రార్థన పెట్టినప్పుడు తమ్ముడు దూరంగా బారిపోయేవాడు. కానీ మేము ఆ ఇంటికి పిలిచినాడు, అన్న రండి అని. వాడికి తమ్ముడే పిలిచినాడు, మీరు ఖచ్చితంగా రావాలన్నా అని చెప్పాను. ఒక్కసారికి 10 సార్లు ఫోన్ చేస్తే అప్పుడు సరే వస్తున్నా అని చెప్పినాను. నేను వెళ్ళేటానికి ఆ ఇంట్లో అన్నీ తీసి పక్కకు కొనికాడు. అసలు నేను ఆశ్చర్యపోయినా. వాడిని నమ్మటం అసంభవం. దేవుని వైపు తిరగడం చాలా కష్టం.
వాళ్ళ ఇంట్లో దేవరుంది, కొలుపులు ఉండే సంవత్సరంకోసారి కొలుపులు చేయాలి వాళ్ళు. ఇంకా అవి తీసుకురావటం చాలా కష్టతరం అది. ఇక అవన్నీ పక్కకు నెట్టేసి నాకు యేసు ప్రభు కావాలని వచ్చినాడు. ఇక ప్రార్థన పెడుతున్నాడు. ఆదివారం పోయిన అంతకుముందు వచ్చినాడు. ఇక ప్రతిరోజు లైవ్లో వస్తున్నాడు. ఇక ఏమంటున్నాడు, వాళ్ళ వదినతో మాట్లాడుతున్నాడు. ఇక వదిన, దేవుని మందిరంకి వస్తుంది, తలం కొంటాను, అన్యుల మధ్యలో మందిరము కట్టి ఏర్పాటు చేద్దాం, ప్రార్థన చేయండి అని వాళ్ళ వదినతో చెబుతున్నాడు. ఇక హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వాడు అక్కడే ఉన్నాడు. నమ్మిన ఎప్పటి నుంచి, ఓ అబ్బా 3-4 తరాల నుంచి నమ్మిన వాడు అక్కడే కూర్చొని చోటనే కూర్చుండు. మన చర్చిలో ఒక కాము ఉండేది, సుబ్బమ్మ అని ఒక కాము ఉండేది. ఇంకా అదిగో ఆ కెమెరా ఉన్న స్టాండ్ కాడ వచ్చి కూర్చుంటాడు. ఆడ నెట్టాడు ఉండేది అన్నమాట, గుంజ. ఆమె కంటే ఇడు ముందు కూర్చున్నా కానీ లే లే ఇక్కడ లే, ఇది నాది అంటది. ఇంకా ఆమె ఎప్పుడు, ఆమె దేవుని నమ్ముకుని వచ్చిన కాంచి తిరిగి ఆమె వయసు అయిపోయి వృద్ధాత్మ ఆమె ఈ లోకాన్ని యాత్ర ముగించుకుని వెళ్ళిపోయేదాకా ఆ గొంతకాన్ని ఎవడు కూర్చుని లేపిద్దామక్క. అట్టుంది ఇలా భక్తి. ఇంకా అడు కూర్చొని ఏం చేస్తున్నా, అటు చూస్తుంది ఇటు చూడదు ప్రార్థన. అదిగో యేసు సూర్యుల నుంచి కనబడతాడు. ఏమికేమో సూర్యుంచి కనబడుతుండు, మళ్ళీ ఇలకేం కనబడుతుండో, మరి ఇక ఎటించి కనబడుతుండో. ఎజికేల్తో నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాల్సి ఉన్నానని చెప్పని దేవుడు మాట్లాడుతుంటే, ఇదిగో నాకు ఈ పక్క నుంచి కనబడు, అదిగో నాకు ఆ పక్క నుంచి కనబడు, నాకు ఇట్లా కనబడు, ఇదిగో ఇక్కడ కాదు ఈ సేవకుడు, అల్లా సేవకుడు బలి చెబుతున్న వాక్యము. ఏంది బతకడం చేతకనప్పుడు ఎన్ని పెట్టకథలు, దేవుని కోసం నిలబలేనప్పుడు ఎన్ని, నిలబట్టడం నీ చేతగాల, బ్రతకడం నీ చేతగాల, ఇవన్నీ పెట్టకథలు. దేవుడు ఏమంటుండు, చక్కగా నిలబడు. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు పాపము చేయడాన్ని వెరుగుదము. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడును ఎట్లంట, తను భద్రము చేసుకుంటాడంట. ఇంకా నువ్వు భద్రం ఎప్పుడైతే వాక్యమ చేత నువ్వు భద్రం చేసుకుంటావో, దుష్టుడిని ముట్టడం అసంభవంగా నీ మీద దాడి తిరగడం. ఆలోచించండి. దేనికో దానికి అమ్ముడుపోతారు, దేనికో దానికి అమ్ముడుపోతారు. ఇంకా మీకు గతంలో ఒక మనిషి గురించి చెప్పుకొచ్చా అనుకుంటాను సాక్ష్యం. ఒక ఆమె పెళ్లి కాకుండా ఒక స్త్రీ అందరికీ పనికి మాస్తుంది. ఈ బట్టలు ఉతికేసి ఆరేసి పోతారు ఈ పనికి పోయే వాళ్ళందరూ. మంచి మంచి లంగాలు నూక్కొని వచ్చేది. ఇక్కడ ఈ పెళ్ళిగాని పిల్ల లంగాలు నూక్కొని వచ్చేది. మంచి మంచి చీరలు మంచి నూక్కొని వచ్చేది, దాచుకున్నది, ఇత్రి దాచుకున్నది. ఇప్పుడు వేరే ఊరు నాకు ఈ బట్టలు కట్టుకున్నది. ఈ ఊరు కట్టుకుంటే గుర్తుపడతారని. ఇంకా ఇంతలోకి ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చేది. పెళ్ళి అయిపోయింది. ఈ అమ్మాయి ఇంటికి పోయింది. వాళ్ళ ఆయనంట పగలంతా నిద్రపోతాడంట. నైట్ అది లేచిన టైంకి అంటే 12-1 గంటలకు లేచి వెళ్ళిపోతాడంట. ఉదయం వచ్చే టైంకి ఇంట్లో నూనె డబ్బా, బియ్యం గోతాలు అన్నీ ఉంటాయంట ఇంట్లో. వీళ్ళు ఉండి, మీ ఆయన ఏం పని చేస్తామంటే, మా ఆయన జాబ్ చేస్తున్నట్టుంది, నైట్ డ్యూటీ అట్టింది ఆయనకి, నైట్ డ్యూటీకి పోతుందని చెప్పి అన్నదంట. ఏమి తెలియదు. ఇంకా ఒకరోజు ఇంతమంది అడుగుతుంటే డౌట్ వచ్చి, అయ్యా నైట్ వెళ్తున్నా అడిగి పోతుంటే డ్యూటీకి పోతున్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఏమన్నమాట, నేను నైట్ డ్యూటీకి పోతున్నాను, పని ఉందని చెప్పన్నట్టు. ఒకరోజు 1 నెల గడిచిన తర్వాత వాళ్ళ ఆయన లేచిపోతుంటే ఏమైనా వెనకమాల పోయినట్టు గోసి పెట్టి. వీడు పోత ఏం చేసినాడు, సొక్కంతా ఎప్పదీసి పంచి గోసి పెట్టి అంతటా ఆనందం పూసినట్టు మొత్తం చేతికి, పొట్టకి, తలకి మొత్తం ఆనందం మూసుకొని వేరే వాళ్ళ కాంపౌండ్ దూకుతున్నాడు. దూకి ఇంకా ఇళ్ళలో జరబడి ఏమేమి మొత్తం తీసుకొని వస్తున్నాడు. ఇంకా
ఏమనుకుందంట, నేనేమో లంగాలు దొంగతనం చేస్తా, మా ఆయనేమో అబ్బా ఇళ్ళలో దొరబడి వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము కష్టపడే సొమ్ము అంతా నువ్వు కోస్తాడు అని అనుకున్నాను. ఇప్పుడు ఏమో నైట్ అనుకుంటే ఒకరోజు నిద్ర రాలేదంట. నేను దొంగ, మా ఆయన దొంగ, నేను లంగాల దొంగ. వీళ్ళిద్దరికి పిల్లల బొట్ల 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. ఇక వచ్చింది ఇక్కడ అడిగడికి వచ్చిన వాళ్ళు ఇక ఎర్రగొండపల్లం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వచ్చి ఇంకా అన్నీ అయిపోయినాయి, గుడులు హాస్పిటల్ అన్నీ అయిపోయి లాస్ట్కి ఇంక దొంగలకి అన్ని ముందని చూసుకుంటారు కదా. లాస్ట్కి వచ్చి వాళ్ళ అమ్మ బట్టకు వచ్చింది, ఆ అమ్మ బట్టకు వచ్చింది. ఇంకా అయ్యా నా కూతురికి పెళ్ళి 10 సంవత్సరాలు అయిందయ్యా, మరి పిల్లలు లేరా అని చెప్పంటే మంచిగా దేవుడి గురించి పరిచయం చేసి యేసుప్రభుని నమ్ముకొని రమ్మా, మంచిగా ఆయనకి నమ్మకం ఉంటే దేవుడు మీకు సహాయం చేస్తారంటే నేను నమ్ముకోను, నాకొద్దు యేసుప్రభు, నేను నమ్ముకోను, నాకొద్దు యేసుప్రభు అంది. సరే నువ్వు నమ్ముకో, అబ్బే నేను నమ్ముకోను అయ్యా అని చెప్పాడక్క. ఏమో నేను నమ్ముకో అంది, నువ్వు అబ్బే నేను నమ్ముకోండి అంటే అండి పెద్దది కూడా పెద్ద మాట చెప్పాడు, చిన్నదొక చిన్న మాట చెప్పింది. లాస్ట్కి ఎందుకో ఈడది అంటే ఈడికి తెలియదు వీళ్ళ భార్య లంగాళ్ళు దొంగతనం చేస్తాను, కానీ భార్య గుర్తుపెట్టింది. ఇక మా ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు ఇంకా, కానీ ఈ భార్య విషయం ఆయనకు తెలియదు. ఇంకా ఒకరోజు ఇంకా చాలా రంగులు రంగాలు ఇంట్లో రంగాలు ఉన్నాయంటే కట్టుకుంటుందంట. అసలు మా భార్య ఏం చేస్తుంది ఏం కథను ఈడు, కానీ ఒకరోజు చేసిన పండుకొని నిద్రపోయినాడు పగులు. పండుకొని నిద్రపోతే ఈ నిద్రపోయడం ఏంటది, నిద్రపోంచి ఏమో చిన్నగా వాకిలు తీసుకొని పోయి ఈ ఊర్లో ఈ 4-5 గల్లీలు ఉన్నాయి కదా, ఆ మొదటి గల్లి నుంచి ముందు అటు నుంచి వచ్చిందంట. ఇంకా అక్కడ ఏ గల్లి ఎవరు లేవు అంట లంగాలు. రెండో గల్లి పోయిందంట. ఇంకా ఆ 2 దొరికిన మంచి లంగాలు దొరికినాయి. ఇంకా ఇది మన సౌభాగ్యం వద్దను. తర్వాత ఇంకా మన రామదేవి ఒక్కల ఇంటికాడ. ఇంకా తర్వాత ఇటు నుంచి వచ్చడానికి మన రూతమ్మ అమ్మమ్మ లంగాలు దొరికినాయి. ఇంకా అటు కూడా ఇంకా మన మారతక్క లంగాలు చాలా జ్ఞాపకంగా దొరికినాయి అటగా. మొత్తం 5-6 నూక్కు వచ్చినాయి. ఇటు వచ్చాక మన మరి యొక్క లంగాలు దొరికినాయి అటగా. అబ్బా ఈరోజు చాలా లంగాలు దొరికినాయి అనుకుంటా. ఇంక 3 అంట అన్నీ చూస్తున్నాంటగా. వరి నేనే పెద్ద దొంగ అయితే నాకంటే పెద్ద దొంగ దొరికింది నీకు అంటే, దేవుని చిత్తము లేకపోతే, దేవుని యొక్క ఆలోచన కలిగి ఆయన ప్రణాళిక లేకపోతే నువ్వు దొంగ వాటికి దొంగ దొరికింది. ఇక నువ్వు ఎడ్డు వెళ్తే నీకు ఎడ్డు దొరికింది. ఎక్కడైనా ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడ ఈడు చూడు గుదినట్టుంది ఏమన్నా ప్రపంచంలో దొరకదు. ఈడు చూడు దొరకకపోబట్టే ఈ సినిమా హీరోలు వాళ్ళ భార్య పెట్టి ఇప్పుడు సినిమా తీరు ఎందుకు తెలిసినా ఈడు చూడు కుదరదు. కుదురుద్దా? చిరంజీవి చాలా హైట్ ఉంటాడు, ఆయన భార్య పట్టుకుంటాడు. ఏడు గురింది మనకి ఈడు చూడు శ్రమ తీయటానికి ఏమన్నా కుదిరిందా? ఎట్లా ఇటువంటి పరిస్థితులు వాళ్ళు చూసుకుంటే వాళ్ళ క్యాట వెనక చూసుకుంటే వాళ్ళ భార్యలకి వీళ్ళకి ఎక్కడ పొత్తు కుదరదు. అందుకే ఈయన అనుకుంటాడు నేనే పెద్ద దొంగ అయితే నా భార్య లంగాలు కొట్టే దొంగ అని చెప్పడం. వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే అబ్బే నేను నమ్ముకోను ఏమంది అబ్బే నేను నమ్ముకోను ఆడక. ఎందుకు ఈ మాట చెబుతుందంటే సాతానుగాడు పెద్ద దొంగ, వాడు అబద్ధికుడు, వాడు మాయగాడు, అబద్ధానికి జనకుడు. ఇటువంటి వాళ్ళు వాడికి సంబంధించిన ఏదైనా సరే లక్షణం మనలో ఉన్నప్పుడు వాడి ప్రతినిధులు వీళ్ళు మారరు. వీళ్ళు ఎట్టన పోని వాళ్ళు రెయ్యముగులు కష్టపడి ఎంతగానో వాళ్ళు ఏంటది కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని వీళ్ళు నైట్ వెళ్ళి పగులు వెళ్ళి దొంగతనం చేస్తారంటే కనీసం కొంచెమైనా వాళ్ళకి ఆలోచన ఉందా? అరే వాళ్ళు ఏడుపులు వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు సొమ్ము తీసుకోవటం ఆ దొంగతనం మంచిది కాదని ఒక ఆలోచన ఉందా? ఏం లేదు. ఇక తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చారు. ఇంకా ఆ మొక్కతే వచ్చింది. ఏమ్మా పిల్లలు పుట్టలేదన్నా? పుట్టలేదు అని చెప్పినాక నేను పుట్టరమ్మని చెప్పినాను. ఏ హాస్పిటల్ కానీ నీకు సూట్ కదని చెప్పినాక
ఇప్పుడు పుట్టిరలెత్తలు ఇంకా మనం కలవలేదు. ఇంకా దేవుడు ఏమంటుంటే, నువ్వు మాయ చేస్తావా, దేవుడు నిన్ను మాయగల చేతికి అప్పగిస్తాడు. ఇంకా నువ్వు దొంగోడివా, దొంగోడి చేతికి నిన్ను అప్పగిస్తాడు. ఇంకా నువ్వు మోసం చేసే వ్యక్తివా, మోసగల చేతికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు. ఇంకా నువ్వు వ్యభిచారివా, నిన్ను వ్యభిచారం చేసే వాళ్ళకి అప్పగిస్తాడు దేవుడు. ఇంకా ఇదంతా మనం కనబెడితే, నిదానం కనబెడితే ఇది ఆటోమేటిక్ కనబడుద్ది. ఇంకా నిదానం కనబడుద్ది మనం పరిశోధన చేస్తే. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితులకు వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతివాడంట పాపము చెడుని వెరుగుదము, దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు తను భద్రము చేసుకుని యొక్క దుష్టుడు వాడిని ముట్టడు. ఈరోజు దుష్టుని చేతిలో ఉన్నావా, దేవుని చేతిలో ఉన్నావా? నువ్వు దేవుని చేతిలో ఉంటే ఆయన రూపుగా నువ్వు మార్చబడతావు, ఆయన రూపంలోకి మార్చబడతావు, ఆయన అడుగుజాల్లో అడుగు వేస్తావు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చి, ఏ బాధ వచ్చినా, ఎటువంటి సమస్యలోకి వెళ్ళిపోయినా దేవుని ఎదుట ఎటువంటి పాపము చేయకుండా, తప్పు చేయకుండా నువ్వు భద్రంగా చేసుకొని దేవుణ్ణి నీ యొక్క సాక్ష్యము ద్వారా, లేకపోతే నీ యొక్క దేహము ద్వారా, లేకపోతే నీ యొక్క ప్రవర్తన ద్వారా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటావు, దేవుని కనపరుస్తూ ఉంటావు. నీ ద్వారా దేవుని నామానికి అవమానం లేకుండా జాగ్రత్తగా అనుదినము నీ జీవితాన్ని సరిచూసుకుంటూ, తప్పులు ఒప్పుకొని తప్పులు చేయకుండా దేవుని చేపట్టుకున్నాడానికి అడుగులు ముందుకేస్తావు. ఈ ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఈరోజు వింటున్న వాక్యం పెట్టి దేవుని ఎదుట నువ్వు అనుదినము నిందారహితముగా యథార్థ హృదయంతో నువ్వు బ్రతకాలి. అటువంటి బ్రతుకు లేకపోతే కన్ను మూస్తే పోయే నరకములో ఉండటం అనేది మాత్రం ఇది సత్యం. ఇంకా ఆలోచించండి. ఇక్కడ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటంటే, చూద్దాం. 4వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మనము ఒకరినొకడు ప్రేమించము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించుటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. చాలు. ఇంకా ఇక్కడ మీరు ఒకరిని ప్రేమించండి. మీరు ఒకరిని ప్రేమించండి. ప్రేమ ఏం చేస్తుంది? ఎంత భయంకరమైన వ్యక్తిని మార్చేస్తుంది. ఇక్కడ ప్రేమ సమస్త దోషములను కప్పివేస్తుంది. నువ్వు ప్రేమించాలి. నీ భర్త మారలేదా? ప్రేమించంతే, బాధ్యతలు జరిగించు, కానీ అతుక్కోకు. అతుక్కుంటే ఏమైంది? ఆ వ్యక్తిలో ఉన్న చెడు అలవాట్లు నీలోకి వస్తాయి. ఇంకా ప్రేమించు, బాధ్యత జరిగించు. నీ ప్రేమ ఎంత మురుకునైనా సరే దేవుడు మార్చేస్తాడు. ఇంకా దేవుడు మార్చుకుంటాడు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించి, నీకెందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు మారితే నీ భర్త మారుతాడు, లేకపోతే నీ భర్త నువ్వు మారితే నీ భార్య మారుద్ది, మీ ఇద్దరు మారితే మీ పిల్లలు మారిపోతారు. మీ కుటుంబంతో మంచిగా దేవుని యొక్క మార్గంలో మంచి మార్పు కలిగి ఉంటే నీ చుట్టూన్న సమాజం మారిపోయింది. ఇక సమాజం మారిపోయింది. మరి నీ కుటుంబంలో మార్పు రాలేదంటే నీలో మార్పు రాలేదు, నీలో మార్పు లేదు. మార్పు లేకపోవడం నీ కుటుంబంలో మార్పు లేదు.
నీ కుటుంబంలో మార్పు లేకపోవడం నీ ఇరుగు పొరుగు వారు మారట్లేదు. ఇక ఆలోచించు. ఇక్కడ అన్నీ బాగున్న చోట నువ్వు మారినట్టు కాదు. అన్నీ బాగున్నప్పుడు కాదు నేను చాలా మంచిగా మారని. అన్నీ బాగున్న తర్వాతనే దేవుడు నీకు నేర్పిస్తా వస్తాడు. నీకు నేర్పించిన తర్వాత ఆ బాగున్నది పక్కకి పెట్టి ఆ చెడిపోయింది నీ ముందు పెడతాడు. ఇంకా శ్రమ ముందుకు తీసుకొస్తాడు. ఇంకా నువ్వంటే పడినోళ్ళు లేకపోతే ఏంటిది ఎవరైతే నీకు ఇష్టం ఉండరో వాళ్ళని నీ ముందుకు పెడతాడు. ఇంకా అప్పుడు నువ్వు ఎంత మారినవో, ఒక మారిన వ్యక్తి, దేవుడంటే భయం, దేవుడంటే ఆశ లేని వ్యక్తులు నీ ముందు పెట్టినప్పుడు నీ మార్పు చూస్తాడు. మారినవా లేదన్నది ఇక్కడ. రెండోది ఏమైతే చేస్తున్నా, ఆ ఎదుటి వ్యక్తి నీ ముందు పెట్టినప్పుడు అసలు నువ్వు మారిన వాళ్ళు నీకు అర్థమయ్యేలాగా చేస్తాడు దేవుడు. నీకు అర్థమయ్యేలాగా చేస్తాడు దేవుడు. ఇక నీకు అర్థమయ్యేలాగా ఉంచి ఆ తర్వాత తీస్తాడు. నువ్వు ఇంకా మారలేదని. ఇదే రీతిగా బైబిల్ని మంచిగా ధ్యానిస్తూ వాక్యం ప్రకారంగా సంఘాన్ని దేవుడు అప్పగించిన మనుషుల్ని తిరిగి నన్ను అట్లా వాక్యానికి మనసుకొని నేర్చుకుంటూ వస్తున్న టైంలో 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత దాదాపు 1000 మంది సేవకులకు దేవుడు నన్ను తీసుకెళ్ళినాడు. హఠాత్తుగా తీసుకెళ్ళిన తర్వాత ఒక హాల్లో దాదాపు ఒక 60-70 మంది ఉన్నాం. ఆ 60-70 మంది మీటింగ్ పోయి వచ్చిన తర్వాత తిరిగి అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు నాకు చూడబడుతున్నాయి. రే యోహాను భక్తుడు ఇచ్చిన బాప్టిస్ని కట్టడా అని ఒకళ్ళు, ఇంకొకళ్ళం లేదు యేసుక్రీస్తు నామని ఒకళ్ళు, లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని ఒకళ్ళు. ఇట్లా గజిబిజిగా నడుస్తుంది. ఇంకొకళ్ళు లేదు సున్నతి అనేది కట్టరా అని చెప్పేసి అని ఒకళ్ళు. ఇట్లా అంత గందరగోళంలో ఉన్నారన్నమాట. ఇంకా అక్కడ నేను ఉన్నాను. ఇంకా దేవుడు ఆ మాటలు నాకు వినిపిస్తున్నాడు. ఇంకా ఆ ఉన్న 70 మందిలో 60% వాక్యము ఒక అనుభవం లేని వారు, బాప్టిస్మ్ ఎలా ఇవ్వాలో తెలియని వారు ఉన్నారు. ఇక్కడ ఎమ్మటే వాళ్ళని ఒక రోజంతా విన్న వాళ్ళ మాటలన్నీ విన్నాను. 2 రోజు అన్న చిన్న మాట అందరం కూర్చుందామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇందాక నిన్న మీరు ఏదో అనుకున్నారు కదన్నా అని ఒక్కొక్క దాని గురించి వివరిస్తూ వచ్చాను. ఇంకా వివరిస్తూ వచ్చినాక అంత దాని అర్థం చెప్పిన తర్వాత 60 మంది యేసుక్రీస్తు నామే కట్టనొప్పున్నారు. ఇంకా నాకు నేర్పించి 1000 మంది సేవకులు తీసుకెళ్ళిన తర్వాత దేవుడు నాకు నేర్పించిన విధానం, వాళ్ళు నేర్చుకునే విధానం, వాళ్ళ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు, లేకపోతే ఎవరినో సూచి చేయొచ్చు. కానీ ఇక్కడ నాకు నేర్పించి తీసుకుని వాళ్ళ మందులో వాళ్ళ మధ్యలో పెట్టినప్పుడు దేవుడు రుజులు చూసినవా అనడక్క. నా దగ్గర నేర్చుకుంటే ఎలా ఉంటుంది, మనుషుల దగ్గర నేర్చుకుంటే అలా ఉంటుంది అనడక్క. లేదు వాళ్ళని పోల్చుకుంటే ఇలా ఉండదని చెప్పినాడు దేవుడు. ఇక హల్లెలూయా. నాకు నిర్ధారణ దొరికింది. ఇంకా నాకు నిర్ధారణ దొరికింది. నాకు నేర్పించి అంత అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టాడు దేవుడు. నన్ను ఇంకా తూకం వేసినాడు. ఇంకా తూకం వేస్తే దేవుని దగ్గర నేర్చుకోవటం వల్ల నన్ను నిలబడటానికి వీలైంది, నాకు చెప్పడానికి వీలైంది. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలు, అప్పగించిన అన్నీ నేను కరెక్ట్గా నడటానికి దేవుడు నాకు సహాయం చేసినని ఎంతగానో దేవుని పెట్టి సంతోషించాను. ఇంకా ధైర్యం తెచ్చుకొని అడుగులు ముందుకు వేసినాను. ఇంకా ఆయన అప్పగించిన పనులు ఇంకా ముందుకి కొనసాగించడానికి ఇష్టపడ్డాడు. ఇంకా అందుకే మనము దేవుని నమ్ముకున్న తర్వాత ఒక విశ్వాసి కావచ్చు, ఒక్క 4 నెలలు 5 నెలల తర్వాత నువ్వు ప్రార్థన క్రమంగా మంచిగా వస్తున్నప్పుడు ఏమైందంటే మంచిగా నిలిపిస్తాడు దేవుడు. ఇంకా నేర్పించిన తర్వాత ఎమ్మటి నీ ముందు ఒక శ్రమ పెడతాడు. ఇంకా ఈ 4 నెలలు నువ్వు వచ్చి నేర్చుకుందని పెట్టి శ్రమ పెట్టి ఆ శ్రమల్లో ఏంటిది తొలగిపోతావా, ఆ శ్రమలో ఈ 4 నుంచి నువ్వు నేర్చుకున్నాం దేవుని యొక్క మాటలను పెట్టి నిలబడతావు అనేది తూకం వేస్తాడు దేవుడు. నేను ఇంకా పడిపోయిన అనుకో మళ్ళీ మొదటికి పోవాలి కదా. ఆల్ రన్నోడికి తీసుకుని 2 తర్వాత వేసిన ప్రైజ్ ఉంది. ఇక అందుకే మళ్ళీ 1లోకి ఎప్పుడు చూసినా 1 తరగతికే, ఎప్పుడు చూసినా 1 తరగతి. 20 సంవత్సరం వచ్చినా 1 తరగతే, 24 సంవత్సరం వచ్చినా మళ్ళీ 1 తరగతికే. ఎందుకు? బ్రతుకుల్లో
చదువుకోవాలి, చదువుకున్న మంచి కరెక్ట్గా నేర్చుకోవాలి. అడుగు ముందుకు వెళ్ళిన ఆశ లేనప్పుడు ఎప్పుడు చూసినా ఒకటి తిడతాయి. ఇంకా లాస్ట్కి తల్లిని ఎత్తరు, ఇంకా నీకు చదువు రాదమ్మాయి, నీకు చదువు రాదురా, చదువు స్కూల్కి వద్దని ఆపేస్తారు. ఇంకా అప్పుడు ఎప్పుడు ఈ లైఫ్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళకి ఒక స్థాయికి వచ్చినప్పుడు, ఒక విధానానికి వచ్చినప్పుడు, అయ్యో అప్పుడు చదువుకుంటే ఎంత బాగుండేది కదా, అప్పుడు గుండె బాదుకుంటే వస్తుందా? ఒక సమయం ఇచ్చాడు దేవుడు నీకు, ఆ సమయం నీకు అనుకూలపరిచాడు దేవుడు. అదంతా నీకు అనుకూలంగా లేనప్పుడు, అనుకూలంగా దాన్ని సౌద్రంగా చేసుకున్నప్పుడు, తిరిగి ఒక సమయం వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు గుండె బాదుకున్న రాదు. నువ్వు ఏ రీతికైతే నువ్వు జీవితాన్ని చెడగొట్టుకున్నావో సేమ్ అలాగనే కుటుంబం కట్టబడేది. ఇంకా నీకు అనుభవం లేదు కదా, దేవుడు నీకు నేర్పించిన నేర్పులు నువ్వు లేవు కదా, నీ బిడ్డల భవిష్యత్తు కానీ అదే పరిస్థితికి వస్తుంది ఇంకా. కాబట్టి అందుకే మనము దేవుని మూలంగా మనం పుట్టినవారం, దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రము చేసుకుంటాడు. దుష్టుడు వాడిని ముట్టడు. ఇంకా ఆత్మీయంగా అవచ్చు, ఈ పరంగా అవచ్చు, ఈ లోకంలో అది ఏదైనా సరే, నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని నమ్మనప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నాను, ఇలా కాదు నాది, నేను దేవునికి తగ్గట్టుగా బ్రతకాలి, నేను దేవుని దగ్గరగా జీవించాలని అని ఎప్పుడైతే నువ్వు అడుగులు వేస్తూ నీ జీవితంలో మార్చుకుంటూ వస్తావో అప్పుడు దేవుడు నువ్వు ఇద్దరు ఏకమై ఉండటానికి వీలవుతుంది. ఆయన నీలోకి వస్తాడు, నువ్వు ఆయనలో ఉండటానికి వీలవుతుంది. దుష్టుడు నీ మీద, నీ కుటుంబం పైన, నీకు అప్పగించిన వాటిపైన దాడి జరగకుండా నువ్వు భద్రంగా ఉండటానికి, భద్రంగా చేసుకోవడానికి దేవుడు నీకు సాయము చేస్తాడు. ఇంకా దుష్టుడు ఎన్ని బాణాలు వేసినా నువ్వుగా నీ కుటుంబం కానీ గొప్పకూడదు. అందుకే ఏబు గృహానికి, ఏబు ఏడు కుటుంబం పైకి దేవుడు కంచె వేయటం వలన ఆ దేవుని కంచె ఉన్నంతసేపు దుష్టుడు ఏం చేయలేపాడు, ఏం చేయలేపాడు. వాడు వల్ల కాల. ఎప్పుడైతే ఏబు నా కుమారుని చూసినావా భూమిని అని చెప్పంటే, నువ్వు కంచె వేసినావు, కంచె తీసేమాడక తీసేస్తాడు. ఎప్పుడైతే దేవుని నిలబడ్డం నేర్చుకున్నాడో, దేవుని తన జీవితాన్ని దేవుని కొరకు ఎప్పుడైతే ఆ స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు, ఆ నిగ్రహశక్తి కలిగిన ఆత్మ, నిగ్రహశక్తి ఏంటిది, ఆ ప్రవర్తన కలిగి నేర్చుకోవటం ఎప్పుడైతే నిలబడ్డాడో, అపవాది ఎన్ని ప్రయత్నం చేసినా, తన కుమార్తెల పనివారిని ఉన్న ఆశలను ఇడిది మొత్తం సర్వనాశనం చేసినా కదలలేదు, కదిలించబడలేదు. దేవుని నామానికి మహిమ కలుగాకన్నాడు. ఇక్కడ హల్లెలూయా. ఆలోచించాను. ఇక మళ్ళీ అపవాది విన్నాడు. ఇంకా అపవాది కింద నా కుమారుడు ఎలా ఉన్నాడని చెప్పంటే, ఇంకొకసారి అవకాశం ఇవ్వక సరే ఇచ్చిన పోవడానికి మళ్ళీ రెండోసారి దిగొచ్చేసిన శరీరమంతా కురుపులతో రోగం పెట్టేసినాడు. ఇక కానీ ఏబు కదలకుండా ఉన్నాడు. భార్యలో జ్వరబడి కలించబడతాడని భార్యలో జ్వరబడ్డాడు. ఇంకా ఎవరికి? భార్యలోకి వచ్చి భార్య ద్వారా శోధించినాడు. ఇంకా దేవుడు అంటున్నావు, నీ యథార్థను వలుకోకుండా దేవుడు అంటున్నావు, నీకేం జరిగింది? కుటుంబంతా పత్రం మీద ఉన్నాయని పోయినాయి కదా, దేవుడు దూషించి సావరాదని చెప్పని అంటే భార్య మాటలను పెట్టి కానీ కదిలించబల్ల. ఆయనక అట్లా స్నేహితులలో ఉండి కదిలించాడు. ఆయన కదిలించబల్ల. కుమారులను తీసేసాడు, తన పని వారిని అన్ని తనకి ఏ పక్క చూసినా అన్నీ పోయినాయి. అందుకంటే అన్నీ పోయినా కానీ వాటన్నిటినీ అతుక్కోవాలా, వాటిని శాశ్వతంగా పెంచుకోవాలా, తాతకాలంగా అన్నిటిని పట్టుకున్నాడు ఆయన. ఇంకా అందుకే ఏ తొలగిపోయినా, ఏ పోయినా వాటిని బట్టి దేవుని విడిచిపెట్టిపోలే ఆయన. ఈరోజు చాలామంది కుమార్తెలని లేకపోతే ఈ ఇంట్లో ఉన్న ఇష్టమైన వస్తువులను రకరకాల వాటన్నిటిని ప్రేమించి ఒక్కటి పోయినా చాలు. ఇంకా ఆ ఒక్కదనం కోసం దేవుని విడిచిపెట్టులు ఎంతమంది చూస్తున్నాం ఈరోజు మనం. ఇంకా ఏబు కుటుంబంలో మొత్తం పోయినా తన భార్య తిరగబడినా కానీ దేవుని విడిచిపెట్టలా. ప్రాణ స్నేహితులు విడిచిపెట్టినా కానీ, ప్రాణ స్నేహితులు తిరగబడ్డా కానీ, దూషించినా కానీ
దేవుని పోగొట్టుకోవాలా, నమ్మకంగా ఉన్నాడు. ఇంకా అందుకే యోబుని దుష్టుడు ముట్టడం వల్ల కానీ కాలేదు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తిరిగి యోబు నమ్మకంగా ఉండటం వలన తన పోగొట్టుకున్న దానికంటే తిరిగి రెండంతలుగా దేవుడు దీవించను. దేవుని ఎదుట ఎప్పుడైతే మనం కాపాడుకుంటాం, దుష్టుడు ముట్టకుండా మనం ఎప్పుడైతే కాపాడబడుతూ నమ్మకంగా ఉంటామో, ఒకవేళ మనకి సమీపించిన మనుషులు కావచ్చు, మనకు సమీపించిన వస్తువులు కావచ్చు, పశువులు కావచ్చు, ఇదేదైనా సరే పోయినా సరే నమ్మకంగా ఉండడం తిరిగి దాన్ని మన రెండిట్లు మనకి దేవుడు సహాయము చేస్తాడు. ఇంకా హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాక్యం బట్టి ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇంకా నీ భక్తి ఎలా ఉంది? 2-3 తరాల నుంచి యేసుక్రీస్తును కలిగి ఉన్నా, యేసు ప్రభు నుంచి నీకు తెలిసి ఉన్నా, లేకపోతే దాదాపు 20 సంవత్సరాలు లేకపోతే 30 సంవత్సరాలు నువ్వు దేవుని నమ్ముకుని ఉన్నా కానీ మార్పు లేకపోవటం వాడు నీ జీవితంలో ఎదుగు పొదుగు ఏమీ లేదు. ఆశుద్ధింపబడింది పైకి కనబడుతుంది అంతే, లోపల దేవునికి సోట్లేదు కదా. పైకి కనబడేది కాదు కావాల్సింది. నీ ద్వారా ఎంతమంది దేవుని తెలుసుకున్నారు, నీ ద్వారా ఎంతమంది దీవించబడ్డారు, అది ముఖ్యం. దేవునికి అది ముఖ్యం. హల్లెలూయా. ఒక స్నేహితుడి ద్వారా దేవుని తెలుసుకున్నాను. అతని ద్వారా దేవుని తెలుసుకోవటం వలన అతను నాకు దేవుడి గురించి చెప్పింది ఏం లేదు, మంచి మాదిరిగా ఉన్నాడు దేవుని కలిగి. అతని ప్రవర్తన, అతని విధానము నాకు అర్థమై, ఇలాంటి మంచి వ్యక్తి, ఇలాగా మనిషి ఉండటం ఎలా ఇలుతుంది, ఇతనిలాగా మంచిగా నేను దేవుని నమ్ముకున్న ఆశ వచ్చింది. అతని ద్వారా నేను చర్చికి వెళ్ళిపోయినా. అతను నన్ను రమ్మలేదు, దేవుడి గురించి చెప్పింది లేదు. మంచి పాట పాడుతున్నాడు, ఆ పాట ద్వారా నేను మారాను. ఆ వ్యక్తి ప్రవర్తనను దేవునికి దగ్గర తీసుకెళ్ళాను. ఇంకా దేవుని నమ్ముకున్న తర్వాత ఈరోజు 100 మంది దేవుని వైపు తిరిగినారు. ఇంకా మరి నీ వైపు నువ్వు ఎంతమందికి నరకం పోయే వాళ్ళకి మంచి దేవుని మార్గం పట్టుకొచ్చే వ్యక్తిగా ఉన్నావు? ఆలోచించి తీర్మానం చేసుకో. దేవుడి యొక్క మాటలు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుంటే రెండు చేతులు జోడించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ యొక్క పరిశుద్ధ నామం పెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని మూలంగా పుట్టిన వాడను పాపము చేయడు, పాపము చేయచాలడు. దేవుణ్ణి మూలంగా పుట్టిన ప్రతి వాడును తను భద్రం చేసుకోను గనక దుష్టుడు తన ముట్టడని అనేక వాక్యము సర్వంశంతో మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఘనమైన బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యం నీ బిడ్డల హృదయాలు, నీ బిడ్డల జీవితాలలో ఫలించులాగా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందకమని ప్రార్థన చేస్తూ కూడొచ్చిన ప్రతి వారి జీవితంలో ప్రభు యొక్క వాక్యము అయ్యా, వాక్యం అనే వేరులో అంటుకట్టబడి అభివృద్ధి చెంది నీ కొరకు సాక్షులుగా నమ్మకస్తులుగా ఉండ కృపదేశమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.